ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం We are host now. I will take it. ఓంకారానికి వారసులం మీరు షేర్ చేయొచ్చు. జైన్గా బాబు ఓకే అండి బాబాయ్ జైన్ కావా మీటింగ్లో జైన్ కావా అంటున్నా మన ప్రోగ్రామ్ పిల్లలు దీంతో పాడే ప్రయత్నం చేయండి దాంట్లో మనం మాట్లాడదాం ఒకసారి ఫస్ట్ మీరు ఇది పాడే ప్రయత్నం చేయండి
బాబాయ్ న్యాయేశ్వర బాబాయ్ ఆ, అయితే మన శశికళ గారు ఫోన్ తో జాయిన్ అవుతానట ఆ, ఫోన్ లో జాయిన్ అవుతానట ఫోన్ తో జాయిన్ అవుతాడట ఆ, ఫోన్ ద్వారా జాయిన్ అవుతాడట ఆ, కోర్స్ ఇవ్వంటాడు. ఓకే. నాకు కూడా ఫోను ఇప్పుడు ఇదే ఫోన్ లోనే చెప్తా ఇప్పుడు నేను తర్వాత అప్పటికి మళ్ళా ఓకే ఓకే. మీరు షేర్ సౌండ్ చేయొచ్చు. మీ ప్రెజెంటేషన్ దగ్గర డాట్స్ దగ్గరికి వెళ్ళి షేర్ సౌండ్ చేయండి. షేర్ సౌండ్ అని ఉంటుంది. షేర్ సౌండ్ ఆన్ చేయండి. కొద్దిగా ముందర పెట్టండి. కులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం జ్ఞానధామమీ దేశం విజ్ఞాన సీమ భారతదేశం విజ్ఞాన సీమ భారతదేశం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం కాలమంత పడి ఉంది చీకటిలో ప్రగతి జాడ కనరాని నేలలో లోకమంత నవనూతనాలకై ఎదురు చూపు చూస్తున్న వేళలో సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం పరిశోధనలే తన సందేశం సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం పరిశోధనలే తన సందేశం నిత్య నూతనం చిరపురాతనం వందే భారత మాతరం వందే భారత మాతరం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారా ఓకే అందరూ పిల్లలు గుడ్ ఈవినింగ్. మనము డే 3లోకి వెళ్తున్నాం. డే 3 స్టార్ట్ చేసుకుంటున్నాం. ప్రార్థనతో ప్రారంభిద్దాం. రామనాథంజీ. రామనాథంజీ. రామనాథంజీ వీడియో ఆన్ చేసి స్టార్ట్ చేస్తున్నా ప్రార్థన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే. సో పిల్లలు ఈరోజు మనం కుతూహల్లో 3వ రోజులోకి ఎంటర్ అయ్యాం. 2 రోజులు పూర్తి చేసుకొని మరి ఈ 2 రోజులు కూడా మీరు జరిగినటువంటి కార్యక్రమాలు మీరు డిస్కస్ చేసుకోవడము వాటిని గుర్తు చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారా అనుకుంటున్నా.
నిన్న మీకు చూపించడం జరిగింది, కొంతమంది పిల్లలు నోట్స్ రాసుకుంటున్నారని. ఇవాళ కూడా నాకు రావడం జరిగింది. చాలా సంతోషం, చాలా మంది పిల్లలు రాస్తున్నారు. అట్లాగే నిన్న మీరు చూశారు, చూపించిన తర్వాత యాక్టివిటీస్ వెంబడే అంటే ఇంకా చేసి ఉండొచ్చు, కానీ మనకున్న సమయము ఇది ఆన్లైన్ కాబట్టి మనకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి కొందరిని మనం పిలవడం జరిగింది. సో చాలా సంతోషకరం. మీరు ఇట్లాగే నోట్స్ రాసుకోవడము, వాటిని మీకున్న క్వశ్చన్స్ చాలా ఉండొచ్చు. క్వశ్చన్స్ రావడమే చాలా ముఖ్యం. ఇక్కడ సైన్స్ నేర్చుకోవాలంటే క్వశ్చన్స్ రావాలి. అలాంటి క్వశ్చన్స్ మీకు వస్తున్నాయంటే చాలా సంతోషం. అది మనం తీర్చుకునే వాటిని ఆన్సర్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ముందుగా నిన్నటి 2వ రోజు నివేదికను వినిపించవలసిందిగా చంద్రమోహన్ గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కాకతీయ కుతూహలం వరంగల్ వారి 2వ రోజు కార్యక్రమ విశేషాలు. తేదీ 6/2/2021 ఆదివారం రోజున సాయంకాలం 4:45 జూన్ యాప్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించబడుతున్న కాకతీయ కుతూహలం 2వ రోజు సుమారు 700 మంది విద్యార్థులతో మొదటి రోజు కంటే రెట్టింపు ఉత్సాహంతో ఘనంగా ప్రారంభమైంది. 2వ రోజు శ్రీ రామనందన్ గారి ప్రారంభ శ్లోకంతో మొదలైంది. తర్వాత శ్రీ చంద్రమోహన్ గారు మొదటి రోజును రిపోర్టును చదివి వినిపించారు. ఆ తర్వాత శ్రీ జ్ఞానేశ్వరి గారు మాట్లాడుతూ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరొకసారి వివరించి ఒక చిత్రాన్ని చూపించడం జరిగింది. ఆ చిత్రము మహబూబాద్ జిల్లా కురవి మండలం కుంపల్లి పాఠశాలకు సంబంధించిన విద్యార్థి రాష్ట్ర నోట్స్ సంబంధించింది. దీని ద్వారా ఈ కార్యక్రమము విద్యార్థుల హృదయాల్లో ఎంత చక్కని కుతూహలాన్ని రేకెత్తించిందని చెప్పడానికి ఇదే మంచి నిదర్శనమని తెలియజేశారు. తర్వాత 2వ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా NAEST నేషనల్ అన్వేషిక ఎక్స్పెరిమెంటల్ స్కిల్ టెస్ట్ గురించి వివరించి హైపోథిసిస్ మరియు అబ్జర్వేషన్ స్కిల్స్ పై ఈ రోజు అంటే నిన్నటి రోజు వీడియోలు చూపించడం జరుగుతుందని తెలియజేశారు. ఆ తర్వాత సందాల రామయ్య గారు మాట్లాడుతూ 2వ రోజు ముఖ్య అతిథి అయిన డాక్టర్ శ్రీ జోగా చంద్రశేఖర్ గారిని ఆహ్వానించారు. విజయనగరం జిల్లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితము ఆల్బర్ట్ ఐన్స్టీన్, రాబర్ట్ మిల్లికాన్, ఫిలిప్ లేనార్డ్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ఫలితాల గురించి తెలియజేశారు. దీనిలో భాగంగా త్వరణీకృత ఆవేశాలు విద్యుదయస్కంద తరంగాలను ఉత్పత్తి చేస్తాయని, గ్యాస్ లైటరు 1000 వోల్టుల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న కాంతి లోహపు తలాలపై పడినప్పుడు విద్యుదయస్కంద తరంగాలను ఉత్పత్తి చేస్తాయని తెలియజేశారు. అంతేకాకుండా విద్యుత్ దర్శినికి సంబంధించిన అనేక ప్రయోగాలను స్ట్రాలతో, ఉన్నితో, ప్లాస్టిక్ గ్లాసులతో, అల్యూమినియం రేకులతో, రాగి తీగలతో, ఎథర్నిక్ కడ్డీతో చాలా చాలా సులభంగా అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా చేసి చూపించారు. అనంతరం శ్రీ సదానంద గారు చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత శ్రీ రామనాథన్ గారు న్యూటన్ గమన నియమాలలో మొదటి నియమానికి సంబంధించిన జడత్వం గురించి, బలం గురించి, లో కాస్ట్ మెటీరియల్తో చాలా సులభంగా అనేక కృత్యాలు చేసి చూపించడం జరిగింది. వాటిలో మచ్చుకు కొన్ని ఒకదానిపై ఒకటి పేర్చి ఉన్న చిన్న చిన్న చెక్క దిమ్మలను స్కేల్తో కొట్టడము, క్యారం బోర్డు లేకుండానే క్యారం బోర్డు ఆట ఆడి చూపించడము, బస్సు లేకుండానే బస్సులో ప్రయాణించేటప్పుడు కలిగే ప్రభావాన్ని గురించి చాలా చక్కగా ప్రయోగాలు చేసి చూపించారు. గ్లాసులో బంతి పడటాన్ని, బాటిల్లో బంతి పడటాన్ని, బాటిల్లో నాణ్యం పడటాన్ని గురించిన ప్రయోగాలు చేసి చూపించారు. ఆ తర్వాత న్యూటన్ 2వ గమన నియమానికి సంబంధించిన ప్రయోగాలు కూడా చేసి చూపించారు. దీనిలో భాగంగా ఒక బంతితోని, 2 బంతులతోని, 3 బంతులతోని, 4 బంతులతో ఢీ కొట్టినప్పుడు కలిగేటువంటి ప్రభావాల గురించి ప్రయోగాలు చేసి చూపించడం జరిగింది. ఆ తర్వాత 3వ గమన నియమానికి సంబంధించిన ప్రయోగాలను కూడా కారు, బెలూన్లతో చాలా చక్కగా సులభంగా అర్థమయ్యే విధంగా చేసి చూపించారు. ఇంకా గమన జడత్వము, నిశ్చల స్థితి జడత్వం గురించి, దిశా జడత్వం గురించి ప్రయోగాలు చేసి చూపించారు. మరియు
బెర్నౌలీ సూత్రాన్ని చిన్న కాగితంతో చాలా సులభంగా అప్పటికప్పుడు చేసి చూపించారు. అదేవిధంగా బెలూన్తో గ్లాసులు ఎత్తి చూపించారు. తుఫాన్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని గ్లాసు, నీరు, స్ట్రాల సహాయంతో చాలా చక్కగా చూపించారు. నిన్నటి రోజు కార్యక్రమంలో అద్భుతం ఏంటంటే, ఈ ప్రయోగాలను చూస్తున్న విద్యార్థులు అప్పటికప్పుడే ఇంటి దగ్గర ఆ ప్రయోగాలు చేసి అందరూ చూపించడం జరిగింది. దీని ద్వారా ఈ కార్యక్రమము విద్యార్థుల హృదయాలను నింపిన కుతూహలం గురించి అందరికి కూడా మరొకసారి రుజువైంది. చివరిగా రామనాథం గారి అంతిమ శ్లోకంతో రెండో రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిస్తుంది. సో ఇది నిన్నటి రోజు రెండో రోజు రిపోర్ట్ సార్. ధన్యవాదాలు సార్. ఓకే మై మీటింగ్ మేము ఓకే. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు చంద్రమోహన్ గారు. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. సో ఫస్ట్ ఈ 5 రోజుల కార్యక్రమము పూర్తి అయిన తర్వాత మీకు అంటే సర్టిఫికేట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కోసం మీ అందరు కూడా మెయిల్ ఐడిని రాసి పెట్టుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్న మీ ఒకవేళ పేరెంట్ది అయితే పేరెంట్ది. నా సలహా ఏంటంటే మీ అంతా జీమెయిల్ క్రియేట్ చేసి పెట్టుకోవడము చాలా అవసరం. మీకు ముందు కూడా అది ఉపయోగపడుతుంది. మీకు ఆన్లైన్లోనే ఈ రాబోయే కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి ఒక జీమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి. ఆ రోజు ప్రతిరోజు మీకు అటెండెన్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. చివరి రోజు అటెండెన్స్ లింక్తో పాటుగా ఈ యొక్క సర్టిఫికేట్ కోసం ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో నిన్న ఒక జస్ట్ 2 నిమిషాలండి. నిన్న చంద్రశేఖర్ గారు చెప్పారు మీకు ఆల్బర్ట్ ఐన్స్టీన్కి 1921లో నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు 2021లో 100 years అవుతుంది కాబట్టి దాని సందర్భంగా నేషనల్ వైడ్గా మనం నాని ప్రోగ్రామ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఒక చిన్నగా 1-2 minutes. కొంతమంది మాకు నిన్న అర్థం కాలేదు అన్నారు, ఎందుకంటే వారు తెలుగులో చెప్పడం వల్ల. సో ఇట్ ఈస్ nothing to worry. Actually, when the Einstein name comes, definitely we will get one concept in our mind, theory of relativity. But the Einstein got the Nobel Prize not for theory of relativity in 1921. So in 1921, he got the Nobel Prize for electricity, photoelectric effect. So that explained by our Chandrasekhar ji yesterday. So here one point I have to say to all of you. To understand this photoelectric effect, he shown some electroscope. So try to prepare this electroscope with simple way. Sir already shown you another 2 simple methods also. You try to do that and try to do it with a glass rod or plastic pipe. That's all. Sir told don't children don't do with UVC lamp, etc. Actually, he submitted paper in 1905. Who? Einstein. The Albert Einstein submitted paper in 1905. But you see, he got the Nobel Prize in 1921. So this point I want to stress all of you children. So 1905లో పేపర్ సబ్మిట్ చేస్తే ఇవాళ మనం ఐన్స్టీన్ని చెప్పుకుంటున్నాం. ఒకటి ఏంటంటే మన భారతీయ శాస్త్రవేత్తలతో పాటు శాస్త్రానికి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి విషయాలను కూడా మనము అప్రిషియేట్ చేస్తున్నాము, తెలుసుకుంటున్నాం. కాబట్టి 1905లో అతను సబ్మిట్ చేస్తే 1921లో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే చూడండి, 16 సంవత్సరాలు ఇతను చెప్పినటువంటి విషయాన్ని డిస్ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక 5-6 సంవత్సరాలు. డిస్ప్రూవ్ అంటే అప్పుడు లైట్ని వేవ్ థియరీ అని నమ్మేవాళ్ళు అందరూ. సో
సో ఇతను చెప్పిన థియరీలో ఏంటంటే పార్టికల్స్, ఫోటాన్స్ ఇవి ఉన్నాయని చెప్పాడు. చెప్పిన తర్వాత అతన్ని ఒప్పుకోలేదన్నమాట. మిల్లికాన్ ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఇతను చెప్పినటువంటి థియరీని డిస్ప్రూఫ్ అంటే ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించి చివరికి వారు చేసిన ప్రయోగాలే ఇది తప్పు కాదు, కరెక్ట్ అని చెప్పడం జరిగిందనమాట. దట్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, సో ఇది నేను ఎందుకు చెప్తున్నా ఇది అంటే సైన్స్ అనేది మనం సాధారణంగా కొన్ని ఒకటి చేస్తాం, 2 సార్లు చేస్తాం, అబ్బో ఇది మనకు రాదులే అని వదిలేస్తాం. చూడండి, ఇతను 16 సంవత్సరాలు పట్టింది అతనికి నోబెల్ ప్రైజ్ రావడానికి ఆ విషయం. మరి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల ఈ సోలార్ ప్యానెల్స్ కూడా దానిపైనే పనిచేస్తున్నాయి. ఇవాళ సోలార్ కరెంట్, సోలార్ ఎలక్ట్రిసిటీ అని మనం మాట్లాడుతున్నాం మన క్రైసిస్ నుంచి బయటపడడానికి. సో అది కూడా ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్లనే మనకు పాసిబుల్ అవుతుంది అనమాట. సో దట్స్ వై మీకు పేషెన్స్ ఉండాలి చిల్డ్రన్. ఒకటి నేర్చుకోవాలంటే పేషెన్స్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి. ఓకే, అందుకే ఈ ప్రోగ్రాం పేరు కుతూహలం పెట్టడం జరిగింది. మనకు కుతూహలం కలిగించాలనే ఉద్దేశంగా మనం ఈ యొక్క పేరు నిర్ణయించడం జరిగింది. సో ఆల్ ద చిల్డ్రన్, మీరు సైన్స్ నేర్చుకోవాలి అంటే ఓపిక, పట్టుదల, తర్వాత థింకింగ్ ఇవన్నీ ఉండాలి. ఓకే, ఒక్క రోజులోనే ఏది రాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. వాటి గురించి రీసెర్చ్ లాగా వాటి సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనకు ఒక 2-3 యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ మనం చేయడానికి ముందుకు వచ్చేటువంటి శశికళాధర్ గారి గురించి వెల్కమ్. మీరు సో శశికళాధర్ గారు మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఓకేనా సార్? గుడ్ ఈవినింగ్. రావట్లేదు సార్. వాయిస్ కొంచెం వాయిస్ వస్తుంది కానీ తక్కువ వస్తుంది. స్క్రీన్ రావట్లేదు, మీరు కనబడట్లేదు. వీడియో ఆన్ చేసుకోలేదు. Is it clear now? ఓకే. Is it clear? Shashi sir, is it clear? Proceed. Jnana Bharati. Good evening, children. This is Shishkaladhar, physics teacher. Today, I am going to demonstrate few more activities related to light. Is it clear, sir? Yeah, okay, it's Clear. clear. Carry on. First activity, again, let us see the children. మరి ఈ మొదటి కృత్యానికి కావలసిన పరికరాలు ఒక pencils. I have taken 2 pencils and వీడియో క్లారిటీ ఓకే, రైట్. is it not clear? ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఓకే, బాగుంది. ఓకే, బాగుంది. లైట్ బాగా పడుతుంది అనేది. సో ఈ యాక్టివిటీకి have taken 2 glasses. మనం ఆల్రెడీ డిస్పోజల్ గ్లాసెస్ యూజ్ చేస్తాం, అవి వాడుతున్నాం. తర్వాత 2 పెన్సిల్స్ కానీ ఏదైనా వాడచ్చు. స్ట్రైట్ సింపుల్ యాక్టివిటీ, బట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్? లెట్ us see. Here, just 1 minute. I arranged all the activities to demonstrate. So first let us see this first activity. ఖాళీ గ్లాస్ లో ఒక పెన్సిల్ ఉంచాను, వాటర్ ఉంచినటువంటి గ్లాస్ లో కూడా ఒక పెన్సిల్ ఉంచాను. జస్ట్ యు అబ్జర్వ్ ద పెన్సిల్ ప్లేస్డ్ ఇన్ ద వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఎయిర్. దిస్ అబ్జర్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఆబ్జెక్ట్ ఈస్ ద పెన్సిల్. ఒక గ్లాస్ లో ఎయిర్ ఉంది, ఒక గ్లాస్ లో వాటర్ ఉంది. వి ఆర్ ద అబ్జర్వర్.
ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వట్లేదు, అబ్జర్వర్ చేంజ్ కావట్లేదు, బట్ అబ్జర్వర్ యొక్క వ్యూ చేంజ్ అవుతుంది. మీరు ఒకసారి టాప్ వ్యూలో చూడండి, పైనుండి మీన్స్ నార్మల్ వ్యూ. నార్మల్ వ్యూలో చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్, లేటర్ వి విల్ డిస్కస్. టాప్ వ్యూలో చూడండి, ఒక గ్లాస్ లో వాటర్ లో ఉంది పెన్సిల్, ఒక గ్లాస్ లో ఖాళీ అంటే ఎయిర్ లో ఉంది. టాప్ వ్యూలో చూడండి. దెన్ అగైన్ సైడ్ వ్యూ, ఇఫ్ యు సీ ద పెన్సిల్స్ ఫ్రమ్ ద సైడ్ వ్యూ, ఈ వాటర్ లో ఉన్నటువంటి పెన్సిల్ ని చూస్తే జస్ట్ యు అబ్జర్వ్ ఇట్, డ్యూరింగ్ ద సపరేషన్ ఆఫ్ మీడియం వాటర్ ఎయిర్ ఇంటర్ఫేస్ దగ్గర మీకు పెన్సిల్ బెండ్ అయినట్లు కనబడుతుంది. చూస్తే అరే పెన్సిల్ విరిగిందా అనిపిస్తుంది. జస్ట్ ఐఎమ్ removing from water, just you see straight pencil, but it appears like bending. This phenomenon is called refraction of light, kanti vakribhavanam. Already we discussed that. During the separation of medium, when light travels from here denser medium to denser medium, water is the denser medium in which speed of light is less, it travels from water to air. In air speed of light is more. During the separation of medium it bends. That bending of light is called refraction of light. Due to refraction మనకు ఇలా కనబడుతుంది నాన్న. ఇది కాంతి వక్రీభవనానికి ఒక యాక్టివిటీ. దీన్ని మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే టాప్ వ్యూ, సైడ్ వ్యూ, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, యూ హ్యావ్ టు సీ. ఇస్ ఇట్ క్లియర్? హలో, ఓకే సార్. Okay. Now let us do one more activity. See here. Same transparent glasses I have taken, 2 glasses. One is empty, means air is inside, another one is filled with water. And oka paper తీసుకొని have taken 2 arrow marks with the help of a sketch pen. Both the arrow marks, just you observe how the arrow marks are. They are looking the direction from left to right. Means here the object is the arrow mark, we are the observer. So air is the medium. So you are seeing the arrow mark as usual from left to right. But what happens if you see this arrow mark through this glass filled with water? Just you see now. Okay. See here. Just to see the arrow mark. Here arrow mark is the observer. Phone kindi kannana. కొద్దిగా కెమెరా కింది కానండి. Now. Okay. See the arrow mark through the glass filled with water. Then one interesting observation is, I think you can observe the direction of arrow mark is changed. What is the reason behind it? Ante initially we have seen through air, no medium changes, no bending takes place. కానీ ఎప్పుడైతే అదే వస్తువును మనము గ్లాస్ లో వాటర్ ద్వారా చూసినప్పుడు it changes its direction. Left to right ఉన్న arrow mark కాస్త right to left అయింది. This is due to bending of light, refraction. ఇక్కడ ఏం జరిగింది, ఈ ఆబ్జెక్ట్ arrow mark నుంచి లైట్ air to water travel అయింది. Once refraction takes place, again water to air, once again refraction takes place. Before going to reach our eye, 2 times refraction takes place. Because of that, it changes its direction. This is also one activity to understand refraction of light. కాంతి వక్రీభవనాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక యాక్టివిటీ. Is it clear? Okay. Next, various activities are there to make you understand the refraction of light. See here, simple activity. 2 transparent గ్లాసెస్ తీసుకున్నా, ఒక దాంట్లో వాటర్ పోసాను, ఇంకొక దాంట్లో ఖాళీగా ఉంచాను, ఒక దాంట్లో ఒక మార్బుల్, రెండో దాంట్లో ఇంకొక మార్బుల్ ఉంచాను. చూడండి, ఇఫ్ యు అబ్జర్వ్ ద మార్బుల్ ప్లేస్డ్ ఇన్ ద వాటర్, వాట్ ఇస్ యువర్ అబ్జర్వేషన్? ఇట్ బికమ్స్ ఎన్లార్జ్డ్, మ్యాగ్నిఫైడ్. అంటే నీరు ఉంచినటువంటి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఎలా బిహేవ్ అవుతుంది? ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కాన్వెక్స్ లెన్స్, భూతద్దము అంటాం, సింపుల్ మైక్రోస్కోప్ అని కూడా అంటాం. అంటే we can made our own simple microscope in our home. Adi just you observe the objects through water, they are magnified. What is the reason behind it? Similarly, same observation,
Here medium is changing. Water is the denser medium. Speed of the speed of the light in water is less. Refractive index is more. When again it travels from water to air, in air speed is 3 lakhs kilometer per second. So denser medium to rarer medium, bending takes place. That's why we feel it as it is enlarged image. This is the again explains bending of light, that is refraction. But here the interesting thing is, if you see from top view, just you see from top view, what is your observation? In the previous activity in the pencil, here if you observe the object placed in the water from top view, this is normal view, perpendicular view, no change in the size of the object kept in water. What is the reason behind it? Even though here medium changes, yanakam marindi, manam top view lo chustunnamo, kani no refraction takes place, but speed of light changes. Why no refraction takes place? When light travels along the normal during the separation of medium, this is thought provoking to all children. Just you think over. If you not get the answer, we will explain tomorrow. Then this is the activity regarding refraction. One more interesting activity to explain the same phenomena. See here, have taken one transparent glass and one coin. These two are enough to explain this activity. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ కాయిన్ ను ఈ టేబుల్ మీద ఉంచాను. I place this coin. Is it visible? Coin is visible to all? I think it is visible. Now ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ను ఈ కాయిన్ పైన ఉంచుతున్నా. చూడండి. Now I think if you see the coin through this glass, inside the glass air is the medium. Air is the medium. Now you observe, you can going to observe the interesting thing. I filled this glass. I'm going to fill this glass with water. Just see, whatever the coin inside the glass is disappear. ఇంతకు ముందు ఖాళీగా ఉన్నప్పుడు మనకు కాయిన్ కనబడ్డది. కాయిన్ నేను గ్లాస్ కింద ఉంచాను. But when I filled this coin, water glass with water, coin is disappear. This is due to bending of light, refraction. That is Kanti Vakribhavan. To make it appear, what I am doing, just you observe cleanly. దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ కాయిన్ మీద నేను ఒక 2 drops of water పోస్తున్నాను. I'm pouring 2 to 3 drops of water. Observe carefully. Again I placed the coin, sorry, water glass. Just you observe from side view, whatever the coin disappeared previously, it is appearing. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆబ్జెక్ట్ ఈస్ ద కాయిన్, అబ్జర్వర్ వి ఆర్ ద అబ్జర్వర్. ప్రీవియస్లీ కాయిన్ కు గ్లాస్ కు మధ్యన ఎయిర్ ఈస్ ద మీడియం. కాబట్టి ఎయిర్ టు వాటర్, వాటర్ టు ఎయిర్ 2 times రీఫ్రాక్షన్ లో యాంగిల్ ఆఫ్ బెండింగ్ చేంజ్ కావడం వల్ల మనకు ప్రీవియస్ కేసులో కాయిన్ కనబడలేదు. బట్ ఈ యొక్క కాయిన్ కు గ్లాస్ కు మధ్యన ఉన్న ఎయిర్ ను వాటర్ పోసి రిమూవ్ చేసిన సందర్భంలో we are observing the coin. So how the coin disappears and appears, it depending upon the medium. This is called refraction of light, కాంతి వక్రీభవనం. ఇది కూడా అంటే ఒక కాన్సెప్ట్ ను నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మనం నిజ జీవితంలో ఉపయోగించే చిన్న చిన్న ఈ కాయిన్, ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ తో చేసినట్లయితే యూ కెన్ రిమెంబర్ ఫర్ లాంగ్ టైం. అండ్ వన్ మోర్ యాక్టివిటీ. Ganesh sir, shall I continue? ఇది ఇప్పుడు లాస్ట్ యాక్టివిటీ. Okay, okay. See here, ఇక్కడ how the light behaves when incident on the different refracting medium అనేది చూద్దాం. ఇక్కడ నేను ఈ ప్రయోగానికి కావలసిన వస్తువులు క్యాండిల్ తీసుకున్నాను. అదే విధంగా డిఫరెంట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నటువంటి గ్లాసెస్ తీసుకున్నాను. See here. జస్ట్ కాంతి జనకము క్యాండిల్ నేను వెలిగిస్తున్నాను. Is it clear? See here,
ఇక్కడ ఫస్ట్ ఒక రెక్టాంగిల్ బాక్స్ లో వాటర్ పోసాను. ఈ రెక్టాంగులర్ బాక్స్ కు రెండు సర్ఫేసెస్ ఉన్నాయి. దీస్ టూ సర్ఫేసెస్ ఆర్ ప్యారలల్. ఇఫ్ ఐ ప్లేస్ ద candle is the source of light, rays are coming from the candle and incident on the rectangular box surface. చూడండి ఇక్కడ మనకు just you observe, these are plain surfaces, no curvature. ఈ యొక్క రెక్టాంగులర్ బాక్స్ వాటర్ తో ఫిల్ చేసిన దానికి ఈ యొక్క రెండు కూడా నో బెండింగ్, ప్లేన్ సర్ఫేసెస్. బట్ ఇక్కడ చూడండి కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. సిడి బాక్స్ ఉంచేటి ఒక బాక్స్ తీసుకొని దానిలో వాటర్ పోస్తాను. నౌ యు అబ్జర్వ్, లైక్ see here from top view, just you observe, this is very interesting. Rays are coming from the candle, incident on the refracting surface of this CD box, and just you see how they are refracted, they bend convergent. So whatever the curved display box behaves like a convergent lens, convex lens. జనరల్ గా మనము కుంభాకార కటకము, పుటాకార కటకాలను ల్యాబొరేటరీలో ల్యాబ్స్ లో చూస్తుంటాం. బట్ we can prepare our own convex lens and concave lens to understand the nature of that. చూడండి ఇక్కడ క్యాండిల్ నుంచి వచ్చిన లైట్ రేస్ దీని మీద పడి కర్వ్ కాబట్టి ద కర్వేచర్ ఇస్ మోర్, అంటే వక్రతలం ఎక్కువగా ఉంటే బెండింగ్ ఎక్కువగా ఉండి హౌ ద లైట్ కన్వర్జ్ అయ్యి ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. జస్ట్ యు సీ ద ఇమేజ్. ఇక్కడ నేను ఇంకొక కర్వేచర్, అంటే ఇక్కడ కర్వేచర్స్ మార్చడానికి డిఫరెంట్ గ్లాసెస్ తీసుకున్నాను. ఇది క్లియర్? చూడండి ఇక్కడ హౌ ద లైట్ ఈస్ గోయింగ్ టు కన్వర్జెంట్ అండ్ మీట్ ఏ పాయింట్. ఆ డిస్టెన్స్ మనం ఫోకల్ లెంత్ కూడా మెజర్ చేయొచ్చు. అంటే కర్వేచర్ చేంజ్ అయితే ఎబిలిటీ ఆఫ్ ద పవర్ చేంజ్ అవుతుంది, అప్పుడు ఫోకల్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక యాక్టివిటీ. ఇక్కడ చూడండి మోర్ కర్వేచర్ ఉన్న ఒక బాటిల్ తీసుకున్నాను, మోర్ బెండింగ్ కంపేర్ టు ప్రీవియస్ వన్. చూడండి యూ కెన్ అబ్జర్వ్ దట్ టాప్ వ్యూ. చూడండి ఆ రెండు కూడా తక్కువ దూరంలో కన్వర్జెంట్ అయినాయి, అంటే మోర్ బెండింగ్ టేక్స్ ప్లేస్. అంటే కాంతి కిరణము ఎక్కువ వక్రతలం ఉన్నటువంటి పారదర్శక పదార్థంపై పడ్డప్పుడు ఇట్ బెండ్స్ మోర్. ద బెండింగ్ ఆర్ ద ఎబిలిటీ ఆఫ్ బెండింగ్ ఆఫ్ ఏ లెన్స్ ఆర్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఇస్ కాల్డ్ ఆప్టికల్ పవర్ అంటాం. అంటే ఇఫ్ ద బెండింగ్ ఈజ్ మోర్, ఆప్టికల్ పవర్ మోర్ అనేది మనం చెప్పొచ్చు. ఆప్టికల్ పవర్ మోర్ ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ తక్కువగా ఉంటుంది. అంటే ఆప్టికల్ పవర్ అండ్ ఫోకల్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని కూడా కాన్సెప్ట్స్ ను, ఒక డిఫికల్ట్ కాన్సెప్ట్ ను కూడా పిల్లలు తను ఓన్ గా చిన్న ఇంట్లో ఉన్న యాక్టివిటీస్ తో చేసుకోవడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఇది క్లియర్ సార్? హలో, ఓకే, బాగుంది సార్, బాగుంది. థ్యాంక్ యూ. This is the activities related to refraction of light. So before going to conclude, dear children, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ తో, వాటర్ తో మీరు రీఫ్రాక్షన్ ఫినామినా చేయొచ్చు. అదేవిధంగా ఇంత ప్రీవియస్ క్లాస్ లో చెప్పినట్టు స్టీల్ ఆబ్జెక్ట్స్ తో రిఫ్లెక్షన్ నేర్చుకోవచ్చు. ఇట్లా కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇనఫ్ అని చెప్పడము అనేదే ఈ యొక్క మా టీమ్ ఈ కుతూహల్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు విజ్ఞాన భారతి టీమ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశికళాధర్జీ, థ్యాంక్ యూ. సో పిల్లలు ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్ని చూశారు కదా. సో సింపుల్, వెరీ ఇవన్నీ మన ఇంట్లో ఇప్పటికీ కనబడేటివే. వాటిని అబ్జర్వ్ చేసి అది నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని కొందరు ఊరికే మాటిమాటికి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశ్వక్సేన్ అనే అబ్బాయి ఇప్పటికి ఒక 10 సార్లు హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నాడు. సో యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్, యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద థింగ్స్ వాట్ దే ఆర్ షోయింగ్. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, నో ప్రాబ్లం. అది ఇప్పుడు క్వశ్చనింగ్ సెషన్ అప్పుడు, అంతేనా? సో ఊరికే మీరు వీడియో ఆన్ చేసుకోవడము, ఊరికే ఇవన్నీ చేయడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో చిల్డ్రన్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ observed the things what the Shishkaladars are told. Okay, very simple. You try all these things. It is possible when you note down in your notes. మీ నోట్స్ లో రాసుకున్నప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది ఇంటి దగ్గర మళ్ళీ చేయడానికి. ఓకే, మళ్ళీ అంటే సమయాన్ని బట్టి మీకు ఇంకా చాలా, నేను ముందే చెప్పాను మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకు అని. సమయాన్ని బట్టి మధ్యలో ఇంకా చాలా వస్తుంటాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ సెషన్. సో
సైన్స్లో మనం ఎవ్రీడే యాక్టివిటీస్లో ఉదయం నుండి రాత్రి వరకు అంటే 24 అవర్స్లో కూడా చాలా యాక్టివిటీస్ మనకు కమ్ అక్రాస్ అవుతాం. ఓకే, సో అందులో కూడా సైన్స్ను మనం అబ్జర్వ్ చేయాలి. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది సైన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్. సో అట్లాంటి వాటిలలో 1-2 కనీసం మీ దృష్టికి తీసుకొచ్చి, ఓహో ఇట్లా కూడా మనం చేయవచ్చా, ఈ రకంగా కూడా సైన్స్ నేర్చుకోవచ్చా అనేటువంటి విషయాలను మీతో చర్చించడం కోసం ఈ కుతూహల్ ప్రోగ్రాంలో కొన్ని అంశాలు మనం చేర్చడం జరిగింది. సో ఇంట్రడ్యూస్ సమ్ టాపిక్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ సచ్ టైప్ ఆఫ్ టాపిక్. ఓకే, సో మరి ఆ టాపిక్ని మనకు చెప్పడానికి ముందుకు వస్తున్నటువంటి వారి గురించి పరిచయం చేయవలసిందిగా, ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా నేను వాసు గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ సార్. కుతూహల్ సైన్స్ శిబిరానికి స్వాగతం. నెక్స్ట్ సెషన్ తీసుకునే సార్ బాలరాజు సార్, రసాల బాలరాజు సార్. సారు జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ జనగాంలో వర్క్ చేస్తున్నారు. 25 years of teaching experience in science teaching and FPST జనగాం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా సారు డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డీ అండ్ విజ్ఞాన భారతి జనగాం డిస్ట్రిక్ట్ కి ప్రాంత్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సైన్స్ డే సందర్భంగా వర్క్ షాప్స్ అనేటువంటి నిర్వహించి సైన్స్ ను పిల్లలందరికీ ఇంట్రెస్ట్ కలిగేలా టీచర్స్ కి, పిల్లలకి దానిలో భాగస్వామ్యం చేసే విధంగా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 2 years IISF ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో నామినేట్ చేయబడి 2 సార్లు ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళి ఉన్నారు. అదేవిధంగా శిక్షా శిల్పి ప్రోగ్రామ్ లో వన్ ఆఫ్ ద స్టేట్ కోఆర్డినేటర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ బాలరాజు సార్ అండ్ టేక్ ద సెషన్. థ్యాంక్ యూ. బాలరాజు గారు, ద స్టేజ్ ఈజ్ యువర్స్. Thank you, sir. Thank you, Vasu garu and Gyaneshwar ji and all the team members, Warangal Kutuhal and Vijnana Bharati. Thank you for giving this opportunity to meet all the children in this pandemic situation. So, విద్యార్థులందరికీ కూడా బోత్ మీడియాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికి గుర్తుంటుంది, ఈ మంత్ థర్డ్ జూన్ మనం ప్రతి సంవత్సరం అంటే ప్రతి రోజున ఒక దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. 3rd June ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మీ అందరికి గుర్తుంటుంది. మీరు రెస్పాండ్ కాలేరు దాంట్లో, కాకపోతే మీరు రికాల్ చేసుకోండి. నేను దేని గురించి చెప్పబోతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సరళ యంత్రంగా పిలువబడే అంటే మనం మామూలుగా వాహనాలు ఉపయోగిస్తుంటాము దూరాలను ప్రయాణించడానికి. వాహనాలను బైక్లు కానీ, కార్లు కానీ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది, ఈ శిలాజ ఇంధనాలైనటువంటి పెట్రోలు, డీజిల్ వంటి వాటిని మండించడం వల్ల శబ్ద కాలుష్యం కావచ్చు, లేదా పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుంది. సో మరి ఇవన్నిటిని, అది కాకుండా ఈ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో డీజిల్, పెట్రోల్ అనేటువంటి భావితరాలకు లేకుండా అయిపోతుంది. గతం నిల్వలన్నీ కూడా పూర్తి అయిపోతుంది. కాబట్టి మనము ఎక్కువగా ఈ వాహనాలపై కాకుండా చిన్న చిన్న దూరాలన్నీ కూడా ప్రయాణించడానికి మీ అందరూ రోజు వాడుతున్నారు, అది ఉపయోగిస్తున్నారు, సైకిల్. ఎస్, సైకిల్, బైస్కిల్ ఏ విధంగా పనిచేస్తుంది, దానిలో ఇమిడి ఉన్నటువంటి సైన్స్ ఏంటిది అనేది మనం చూద్దాం. అదేంటి మరి సైకిల్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి నాకు? ఈ రోజు నేను సైకిల్ తొక్కుతున్నా కదా, సైకిల్ నుంచి ఈ రోజు కొత్తగా నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అని మీ అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. సైకిల్ మనం రోజు తొక్కుతున్నప్పటికీ అది ఏ విధంగా పనిచేస్తుంది, దానిలో ఇమిడి ఉన్న సైన్స్ ఏంటిది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ సెషన్ తర్వాత మీ అందరు కూడా దానిలో తెలుసుకునే అవకాశం ఉంది. సో మరి దానికంటే ముందుగా దీనికి సంబంధించిన సైకిల్కి సంబంధించి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 మిలియన్ల సైకిళ్ళు ఉత్పత్తి అవుతున్నవి. అందులో దాదాపు 90% సైకిళ్ళు చైనా ద్వారా ఉత్పత్తి అవుతున్నవి. మరి ఏం జరుగుతుంది సైకిల్‌లో మనము చూసినట్టయితే, కండర శక్తి కదలిక శక్తిగా అనగా గతి శక్తిగా మార్చబడుతుంది. ఈ విధంగా సైకిళ్ళను ఇప్పుడు చాలా దేశాలు కూడా అడ్వాన్స్ కంట్రీస్‌లో అన్నిట్లో కూడా సైకిళ్ళను ఉపయోగిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు. ఎందుకు అంటే ఎటువంటి కాలుష్యం లేనటువంటిది. ఇప్పుడు చూడండి మీరు హైదరాబాద్ గానీ, ఢిల్లీ గానీ చూసినట్టయితే పూర్తి కాలుష్యంతో నిండిపోయింది. బాగా క్రౌడెడ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నారంటే సైకిళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు రోజు తొక్కుతున్న సైకిళ్ళే అవి. సో, ఆ సైకిళ్ళ యొక్క లో ఉన్నటువంటి సైన్స్ ఏంటిదనేది మనం నేర్చుకుందాం ముందు. నేనొక వీడియోని ప్లే చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత సైకిల్‌కి సంబంధించిన విషయాలు మనము చర్చిద్దాం. మీరు పొజిషన్ మార్చండి, వ్యూ మార్చండి. మీరు ఫోన్ అడ్డం పెట్టండి, మొబైల్ అడ్డం పెట్టండి. మొబైల్ అడ్డం. ఓకే. when an airplane crashes. Full view చేయండి, full view. Things like the size of the wheels don't really బాలు ఫుల్ స్క్రీన్ చేయి. ఓకే. ఓకే, బాగుంది. ఓకే. అలా ఒక్కసారి రిప్లై చేయి మళ్ళీ. అవునవును, ఫుల్ స్క్రీన్ తోటి. ఓకే. ప్లే చేయండి. ఇది వేరే వేరే కాలంలో తయారు చేసిన వేరే వేరే బైకులు మ్యూజియం అక్కడ ఉంది. ఆ మ్యూజియం
doing some study about the bicycle. సైకిల్ పడిపోకుండా అది వస్తున్నారు సార్, వినిపిస్తుందా? వాయిస్ రావట్లేదు బాలు, మరి నా వాయిస్ రావట్లేదా? నీ వాయిస్ వస్తుంది, అవునా? వీడియో వాయిస్ రావట్లేదు. మరి మీరు మాట్లాడేది వినబడుతుంది. నెక్స్ట్ వెళ్ళిపోండి, మీరు లాస్ట్ వచ్చేసి ఓకే, ఫార్వర్డ్ మీ ప్రెజెంటేషన్కి వెళ్ళిపోండి, లేకుంటే వినపడటం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ దృశ్యం ఏదైతే ఉందో, సైకిల్ పడిపోకుండా ఉండడానికి ఏమేమి కారణం ఉంటుంది అని చెప్పే దాని మీద చాలా ప్రయోగాలు చేయడం జరిగింది. చాలా అంశాలు ఉంటాయి. అంటే సైకిల్ కొంచెం వేగంతో పోవడం అనేది, తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడం అనేది, గర్భిణాభి గురుత్వ కేంద్రము గర్భిణాభిని సెట్ చేసుకోవడం అనేది చాలా కాంప్లెక్స్ ఫినామినా. సైకిల్ ఇస్ నాట్ దీన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు విద్యార్థులు మరి ఇప్పుడు చూస్తాం కదా సైకిల్ యొక్క వీడియో. సైకిల్ సంబంధించి దాంట్లో ఉన్నటువంటి సైన్స్ అనేది నేర్చుకునే ముందుగా ఒక పిక్చర్ మీకు కనబడుతుంది స్క్రీన్ పైన. వాట్స్ రాంగ్ ఇన్ ద పిక్చర్ అంటే ఇక్కడ చక్రాలు గుండ్రంగా ఉన్నాయని భావించండి. కెన్ యూ డ్రా ద కరెక్షన్ ఆఫ్ బైసికల్? ఇక్కడ మీరు గమనిస్తున్నటువంటి పిక్చర్లో, ఆ చిత్రంలో కొన్ని తప్పు జరిగినాయి, కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే పూర్తి పిక్చర్ కాదు సైకిల్ సంబంధించి. ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎలా మనం పూర్తి చేసుకోవచ్చు ఒకసారి మీరు గమనించండి. నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తాను, పిక్చర్ని జాగ్రత్తగా గమనించండి. టైర్లు గుండ్రంగా ఉన్నట్టు భావించండి. ఏమేమి లోపాలు ఉన్నాయి చిత్రంలో? నేను నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మనసులో అనుకోండి, నేను తర్వాత చెప్తాను. చూడండి, ఫ్రేమ్ ఉండే పొజిషన్ ఇది కాదనుకుంటాను నేను. సార్ అడిగిన వాటిని చార్ట్లో టైప్ చేయండి అవసరమైతే. ఓకే, సైకిల్ యొక్క ఫ్రేము ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి చిత్రంలో ఉన్న ఫ్రేమ్ కాదు, అదొక లోపం. నెక్స్ట్, ఈ చిత్రంలో పెడల్స్ లేవు. సైకిల్ తొక్కాలంటే, సైకిల్ ముందుకు పోవాలంటే పెడల్ కావాలి, పెడల్స్ లేవు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది చైన్. ఈ రెండు చక్రాలను కలుపుతూ చైన్ లేదు. సో ఇది ఈ చిత్రంలో ఉన్న లోపం. నెక్స్ట్, తర్వాత ఇంకొక చిత్రం కనిపిస్తుంది మీకు, దానికి జూమ్ చేస్తాను నేను. ఓకే, పై చిత్రంలో
Circle which one of these 4 bicycles best shows the usual position of the frame. ఇంత మనం చూసాం కదా, ఫ్రేమ్ కరెక్ట్ పొజిషన్ లేదనుకున్నాము. ఇక్కడ ABCD 4 బైసికల్స్ ఉన్నాయి ఫస్ట్ రోలో. వీటిలో ఫ్రేమ్, సైకిల్ యొక్క ఫ్రేమ్ అవుతుంది. మీకు పార్ట్స్ తెలుసు, మీకు హ్యాండిల్, వీల్స్, చైన్ ఇవన్నీ తెలుసు కదా. ఫ్రేమ్ కూడా, ఆ ఫ్రేమ్ కరెక్ట్ పొజిషన్, కరెక్ట్ ఫ్రేమ్ అనేది A లో ఉందా, B లో ఉందా, C లో ఉందా, D లో ఉందా? నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మీ ఆన్సర్ని మనసులో అనుకోండి. ఒకసారి A అబ్జర్వ్ చేయండి, B, C, D అబ్జర్వ్ చేసుకోండి. దాని తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్తాను. సో మనం రైట్ నుంచి చూద్దాం, D నుంచి చూద్దాం. D అనే ఫ్రేమ్ లో, Dలో ఉన్నట్టు చిత్రంలో ఉన్న ఫ్రేము చూడండి. మీరు రోజు సైకిల్ తొక్కుంటారు, ఆ ఫ్రేమ్ కరెక్ట్ కాదు కదా. సో D ఈజ్ రాంగ్. అండ్ C కూడా రాంగ్ అని మీ అందరూ భావించాలనుకుంటాను. రైట్, ఎగ్జాక్ట్. నెక్స్ట్ B రండి. B అనే చిత్రంలో ఉన్న ఫ్రేమ్ కూడా కరెక్ట్ కాదు. 2 చక్రాలను కలుపుతూ ఉంది, అది కలుపుతూ మధ్యలో ఇలా ఇచ్చాడు. సో ఒకసారి A గమనించండి. ఓకే, A ఇస్ ద కరెక్ట్. వన్ సెకండ్. చూడండి, A అనేది కరెక్ట్ ఫ్రేమ్ సంబంధించినటువంటి చిత్రం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ A. This is regarding frame. And come to next picture. Which one of these 4 bicycles best shows the usual position of the pedal? ఇక్కడ కూడా మళ్ళీ 4 చిత్రాలు ఇవ్వబడేవి, A, B, C, D. వీటిలో ఈ 4 కూడా పెడల్ యొక్క కరెక్ట్ పొజిషన్ ఏంటిది? 4 పెడల్స్ ఉన్నాయి, కానీ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాయి. ఏది కరెక్ట్ అన్నది మీరు మనసులో అనుకోండి. ఒకసారి A అనే పిక్చర్ రండి. A అనే కరెక్ట్ పొజిషనా? కాదు. ఎందుకు? పెడల్స్ అనేది పైకి ఉన్నవి, అది దాంతో సంబంధమే లేదు. ఆ పెడల్ తొక్కడం వల్ల సైకిల్ ముందు పోయే అవకాశమే లేదు. B పిక్చర్ చిత్రం చూసినట్టయితే దానికి పెడల్ గాలిలో ఉంది, అంటే దానికి ఎక్కడ కనెక్టివిటీ లేదు కాబట్టి అది కూడా కరెక్ట్ పిక్చర్ కాదు, కరెక్ట్ సైకిల్ యొక్క కరెక్ట్ పిక్చర్ కాదు. నెక్స్ట్ C కూడా, సారీ, B కరెక్ట్ పొజిషన్. C చూడండి ఒకసారి. ఇక్కడ పూర్తి పిక్చర్ లో చైన్ లేదు, ఇక్కడ చైన్ ఒకటి లేదు కాబట్టి B అనే చిత్రంలో ఉన్నటువంటి పెడల్ పొజిషన్ కరెక్ట్ ఉంది, అది ఇన్కంప్లీట్ ఉంది, అది చైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. C చూడండి. సార్ మీరు స్పీకర్ తో మాట్లాడుతుంటే అది తీసేయండి సార్, ఏదైనా మీరు మౌత్ పీస్ తో మాట్లాడుతుంటే తీసేయండి. లేదు సార్, నేను నార్మల్ మాట్లాడుతున్నాను. సౌండ్ కొద్దిగా గట్టిగా. ఓకే సార్. C చిత్రంలో పెడల్స్ ఎక్కడ ఉన్నాయి? బ్యాక్ వీల్ కు ఉన్నది. అలా ఉంటుందా సైకిల్ పొజిషన్ లో? కాదు. D లో కూడా చూడండి, పెడల్స్ అన్ని కూడా ఫ్రంట్ వీల్ కు ఉన్నది, అది కూడా కరెక్ట్ పొజిషన్ కాదు. మీరు రోజు చూస్తుంటారు. సో విచ్ వన్ ఇస్ రైట్? ఎస్, యాజ్ యూ సెడ్, B ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, కమ్ టు నెక్స్ట్ రిగార్డింగ్ చైన్. చివరి చిత్రంలో కొంచెం జూమ్ చేస్తాను, సరిపోదు. మళ్ళీ which one of the 4 bicycles best shows the usual position of the chain? చైన్ యొక్క కరెక్ట్ పొజిషన్ ఏంది అంటున్నాడు. ఒకసారి A, B, C, D చిత్రాలను గమనించండి. ఆన్సర్ ని ఏదైతే ఎలిమినేట్ చేసుకోండి, ఏది తప్పు ఉందో అది ఎలిమినేట్ చేయండి. ఆన్సర్ కరెక్ట్ అనేది మీరు మనసులో అనుకోండి, నేను చెప్తాను ఎందుకు అనేది కూడా చూద్దాం. ఒకసారి A చూద్దాం. ఏ చిత్రంలో చైన్ దేని కనెక్ట్ చేస్తుంది? ఫ్రంట్ వీల్ కనెక్ట్ చేస్తుంది. ఫ్రంట్ వీల్ కనెక్ట్ చేస్తుందా? కాదు. సో రాంగ్. B చిత్రంలో ఈ 2 వీల్స్ కనెక్ట్ చేశారు, దానివల్ల కూడా సైకిల్ ముందుకు పోవడం జరగదు. ఎందుకంటే మనం పెడల్ తొక్కుతున్నాము, అప్పుడే వెళ్ళాలి. కాబట్టి B కూడా రాంగ్ ఆన్సర్. కమ్ టు C. ఏ వీల్కి కూడా కనెక్ట్ కావలేదు, వీల్కి చైన్ తో కనెక్ట్ కావాలి కాబట్టి సైకిల్ ముందు పోయే అవకాశమే లేదు. కాబట్టి C కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ D. అంటే ఇక్కడ పెడల్స్ ఉన్నట్టు భావించండి. పెడల్స్ కి బ్యాక్ వీల్ కి చైన్ కనెక్ట్ చేసినట్టయితే అది సైకిల్ ముందు పోవడానికి కరెక్ట్ గా పొజిషన్ లో ఉంటుంది. సో
ఇది సైకిల్ యొక్క సైకిల్లో ఉన్న డిఫరెంట్ ఇది చైన్, ఫ్రేము, అదేవిధంగా ఇలా వాటిలో ఉన్నటువంటి కరెక్ట్ పొజిషన్ చూసాం. నెక్స్ట్ చిత్రంలో గమనించండి, ఇక్కడ బ్రేక్ సిస్టమ్ గురించి ఇచ్చాడు. వై వి నీడ్ వీల్స్, వీల్స్ ఎందుకు మాకు అవసరము. యాక్చువల్గా ఒక చక్రం అనేది కనుక్కోబడ్డ తర్వాతనే మనకు ఎంతో పురోగతి అభివృద్ధి జరగడం జరిగింది. మానవులలో అభివృద్ధి జరగడానికి ముందుగా చక్రం కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాతనే అనేక యంత్రాలు కనుక్కోవడం జరిగింది. A bicycle wheel and the axle it turns is an example of simple machine. It's accumulate force depending on how you turn it. Bicycle wheels are typically taller than car. Why? మీరు గమనిస్తారు, ఎప్పుడైనా గమనించి ఉంటారు, కార్ యొక్క చక్రాల యొక్క సైజు కంటే సైకిల్ యొక్క చక్రాల సైజు పెద్దగా ఉంటుంది. ఎందుకు అంటున్నాడు, చెప్పగలుగుతారా? అందులో అనుకోండి ఆన్సర్స్. కార్ యొక్క చక్రాల సైజు కంటే సైకిల్ యొక్క చక్రాల సైజు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? The wheels of the bicycle are framed by using a strong hub with a thin rim and several spokes. ఓకే, ఆ వీల్ లో ఉన్నటువంటి స్పోక్స్ ఇవ్వడం జరిగింది. సో అలా ఉండడం ఎందుకంటే సైకిల్ యొక్క వేగాన్ని పెంచడానికి సైకిల్ యొక్క వీల్ యొక్క సైజు పెద్దగా తీసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ బ్రేక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని. సో దీనికంటే ముందుగా ఒకసారి మనం సైకిల్లో ఉన్నటువంటి ఈ పిక్చర్ రిలేటివ్ లేదు, ఇప్పుడు సైకిల్లో ఉన్నటువంటి చూడండి, సైకిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలను చూద్దాం. సైకిల్లో ఉన్న ముఖ్యమైన భాగాలు ఏంటి? మీరందరికీ తెలుసు, సైకిల్ యొక్క ఫ్రేమ్ మనం అంతం చూసాము, చక్రాలు, సైకిల్ యొక్క గేర్లు, బ్రేక్ సిస్టమ్, బ్రేకులు, హ్యాండిల్, ఇవి చాలా ముఖ్యమైన భాగాలు. మరి ఈ రోజు మనం చూస్తున్నాం, కానీ వీటి యొక్క ఉపయోగం ఏంటిది, వీటిలో ఉన్నటువంటి సైన్స్ ఏంటిది అనేది ఒకసారి గమనిస్తాం. సైకిల్ యొక్క ఫ్రేమ్ తీసుకున్నట్టయితే ఇది బలమైన తేలికైన లోహంతో గొట్టంతో తయారు చేయబడింది. దీని యొక్క ఆకృతి ఎలా ఉంటుంది? మరి త్రిభుజాకార ఆకృతిలో ఉండి మీ బరువును 2 చక్రాలపై సమానంగా పంపిణీ చేయడానికి వీలుగా తయారు చేయబడింది సైకిల్ యొక్క ఫ్రేమ్. అది ఇది వెనక చక్రానికి దగ్గరగా ఉన్నప్పటికీ హ్యాండిల్ బార్ను పట్టుకోవడానికి మనం ముందుకు వంగుతాం కాబట్టి మన శరీర బరువు 2 చక్రాలపై సమానంగా విభజించబడుతుంది. ఇది సైకిల్ ఫ్రేమ్ యొక్క ఇంపార్టెంట్. త్రిభుజాకారంలో ఉంటుంది. అదేవిధంగా వెనక వీలుకి దగ్గరగా ఉన్నప్పటికీ మనం ఎప్పుడు సైకిల్ పైన ముందుకు వంగి హ్యాండిల్ పట్టుకొని మనం నడిపిస్తున్నాం. బరువు అంటే మన గురుత్వ కేంద్రము మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత సైకిల్ యొక్క చక్రాలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మానవ అభివృద్ధి పదంలో ముందుగా కనుక్కోబడింది చక్రమే అని. దీని ఆధారంగానే ఎన్నో యంత్రాలు కనుక్కోబడవి, మనం ఎంతో పురోగతిని సాధించడం జరిగింది. మరి సైకిల్ చక్రాలు సాధారణంగా చెప్పాం కదా 50 సెంటీమీటర్ల వ్యాసంతో ఉంటవి. ఇవి కారు చక్రం కంటే పెద్దగా ఉండాలి, ఎందుకు ఇప్పుడు చెప్పుకున్నాం మనం. తర్వాత సైకిల్ యొక్క చక్రానికి ఉన్నటువంటి ఆ స్పోక్స్ అంటాం కదా, ఆ పుల్లలు అయితే ఉన్నాయో స్పోక్స్, దాదాపు 2 డజన్ల స్పోక్స్ ఉంటాయి, 24. ఇవి క్రిస్ క్రాస్ గా ఉండడం వల్ల చక్రంపై పడ్డ బరువంతా, అంటే మనం కూర్చున్నప్పుడు ఆ బరువంతా కూడా సమానంగా విస్తరించడానికి అవకాశం ఉంది ఆ స్పోక్స్ వల్ల. తర్వాత సైకిల్ గేర్లు అనేది దంతాలతో వీల్స్ తో అనుసంధానం చేయబడడం వల్ల యంత్రాన్ని వేగంగాను పెడల్ చేయడానికి సహాయపడతాయి సైకిల్ యొక్క గేర్లు. నెక్స్ట్ వచ్చినట్టయితే బ్రేక్ సిస్టమ్. మీరు సైకిల్ పై వెళ్తున్నప్పుడు ఆపవలసిన సమయంలో ఏం చేస్తాం, మనం బ్రేక్ అప్లై చేస్తాం. అంటే బ్రేక్ అప్లై చేస్తున్నాం అని అర్థమైంది, ఘర్షణ ఉపయోగించి ఈ బ్రేకులు పనిచేస్తాయి. సైకిల్కి ఇప్పుడున్న డిస్క్ బ్రేకులు కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన సైకిల్ డిస్క్ బ్రేకులు ఉంటున్నాయి. ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి అనుకోండి. మరి మీరు బ్రేక్ లివర్లను నొక్కినప్పుడు ఏం జరుగుతుంది, సైకిల్లో ఒక జత రబ్బర్ బ్లాక్స్ అవైతే ఉన్నాయో అవి వెనుక చక్రం లేదా ముందు చక్రానికి బిగించబడి ఉండడం వల్ల చక్రాలను వ్యతిరేకంగా గట్టిగా రుద్దినప్పుడు ఘర్షణ వల్ల వేగాన్ని తగ్గిస్తాయి. చూడండి, మీరు ఎప్పుడైనా సైకిల్ బ్రేక్ వేసినప్పుడు అదే వర్షాకాలం ఉందనుకోండి,
వాటర్ తడిగా ఉన్న టైర్స్, చక్రాలు అప్పుడు బ్రేక్ సిస్టమ్ సరిగా పనిచేయదు. ఎందుకంటే ఘర్షణ అప్పుడు తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఘర్షణ వల్ల సైకిల్ బ్రేక్లు అనేది పనిచేస్తుంటాయి. అదేవిధంగా హ్యాండిల్ చాలా ముఖ్యమైన చూసాం కదా. హ్యాండిల్ సైకిల్ ఒక ముఖ్యమైన భాగము మన హ్యాండిల్ అని చెప్పవచ్చు. ఇది ఎందుకంటే మనం పడిపోకుండా ఉండడానికి మన పూర్తి బరువు అంటే గురుత్వ కేంద్రం అంతా సర్దుబాటు చేసుకుంటూ మనం కిందకు పడిపోకుండా కాపాడేదానికి హ్యాండిల్ చాలా ముఖ్యమైనది. సైకిల్ తొక్కే వాళ్ళకి తెలుస్తుంది అది పడిపోకుండా ఉండడం. సైకిల్ ఆడిన వాళ్ళు చూస్తూ ఉంటే దాన్ని చెప్పలేము. సైకిల్ నడిపినప్పుడే మన గురుత్వ కేంద్రం మనం ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనే దాని మీద మనం పడిపోకుండా ఉంటున్నాం. మరి సైకిల్ పడిపోకుండా ఉండాలన్న కారణం ఏంటి అంటే అదొకటే కాదు, సైకిల్ యొక్క సమతుల్యత మరియు స్థిరత్వము ఒకటే కాకుండా దానికి తోడు గైరోస్కోపిక్ ప్రిపరేషన్, ఫ్రంట్ వీల్ గ్రౌండ్ కంపాక్ట్, గురుత్వాకర్షణ, జడత్వ ప్రతిచర్యలు ఇలాంటి అనేక ప్రభావాల కలయికలతో సైకిల్ పడకుండా మనము కాపాడగలుగుతుంది. ఈ విధంగా మనం సైకిల్తో ఉన్నటువంటి చాలా చాలా సైన్స్ ని మనం రోజు చూస్తున్న సైకిల్లో ఇంత సైన్స్ ఉందా అనిపిస్తుంది మనకు. చూడండి బాలరాజ్ జీ 5 minutes ఉంది ఇంకా. ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాను. సో ఇలా తర్వాత బ్రేక్ సిస్టమ్ సంబంధించి చిన్న క్యాలిక్యులేషన్ ఉంది చూడండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, తర్వాత మీరు నిదానంగా చూసుకోవచ్చు. ఇది స్క్రీన్ షాట్ చేసుకొని FB/W=A/H అనే ఫార్ములా ద్వారా బ్రేక్ సిస్టమ్ మనము ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాము, ఎంత దూరంలో మనం పోయి ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల సైకిల్ నిలుపుదల చేయబడుతుంది అనేది ఈ ఫార్ములాను క్యాల్కులేట్ చేస్తాము. సో కాబట్టి సమయాభావం వల్ల మనం చెప్పలేకపోతున్నాము. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకొని తర్వాత దాన్ని వివరంగా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సైకిల్లో ఇమిడి ఉన్నటువంటి సైన్స్ ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా, ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ కాలుష్యమైన వాతావరణం చూస్తున్నాం మనం. ఈ వాతావరణ కాలుష్యము, శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏకైక మార్గము సైకిల్. కాబట్టి సైకిల్ని మీరు ఎంకరేజ్ చేయండి. చూడండి, కొన్ని యూనివర్సిటీలో బైక్స్ కానీ కార్లకు కానీ అనుమతి ఉండదు. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం సైకిళ్ళకు మాత్రమే అలో చేస్తారు. కాబట్టి మనం రోజు తొక్కుతున్న సైకిల్లో ఇంత ఇంపార్టెన్స్ అన్న విషయము మీ అందరూ గమనించి ఉంటారు. ఆ విధంగా మీ సైకిల్ ప్రోత్సహిస్తారని భావిస్తూ, ఇంకా అదే కాకుండా సైకిల్ తొక్కడం వల్ల ఫిజికల్ గా ఫిట్నెస్ ఇప్పుడు ఈ మధ్య యాక్టివిటీస్ లేకుండా అయిపోతున్నది. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఇంధనాన్ని పొదుపు చేయగలుగుతున్నాము, కాలుష్యాన్ని తగ్గించగలుగుతున్నాము. ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా సైకిల్ని ప్రోత్సహిస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజ్ఞాన భారతికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదండి. సో పిల్లలు చూశారు కదా ఇప్పుడు సైకిల్ గురించి. సో ఇంకా మీరు చాలా సైన్స్ అందులో ఆలోచించవచ్చు. ఇప్పుడు సైకిల్ టైర్లు సన్నగానే ఉండాలా, లావుగా ఉంటే ఏమన్నా అవుతుందా? సన్నగా లావుగా 2 రకాలుగా ఉండవచ్చా? అదొకటి. రెండోది, బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ వెనకాల టైర్ని ఎందుకు ఆపాలి? ముందు టైర్కు ఆపితే ఏమవుతుంది బ్రేక్? అదొకటి. సో మిమ్మల్ని ఆలోచించడానికి కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను. తర్వాత ముందు వెనకాల 2 టైర్లు 2 కూడా ఒకే పరిమాణంలో ఒకే సైజులో ఎందుకు ఉండాలి? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే హ్యావ్ డిఫరెంట్ సైజెస్? ఓకే. తర్వాత చైన్ వల్ల యూజ్ ఏంటి? ఇట్లా ప్రతి ఒక్కటి అందులో మోషన్ ఏది కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఉన్న చాలా పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకున్నారనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఆలోచించండి. సో ఎవ్రీ డే అంటే మన చుట్టూ ఉన్న, నిన్న రామనాథం గారు కూడా చెప్పారు, ప్రకృతి, నేచర్, అది చాలా రూల్స్ ఫాలో అవుతుంటుంది. సో కాబట్టి మీరు థింక్ చేయండి. ప్రతిరోజు కూడా మనం అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో సైన్స్ని అబ్జర్వ్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ బాలరాజ్ గారు, ధన్యవాదములు. సో ఇప్పుడు మరికొన్ని యాక్టివిటీస్ మీకు చూపించడానికి రామనాథం గారు వస్తున్నారు. సో వెల్కమ్ రామనాథం గారు, యూ ప్రొసీడ్. నేను కనిపిస్తున్నా అండి? ఓకే ఓకే. వీడియో ఆఫ్ అయింది. ఇప్పుడు ఓకే. ఓకే. విద్యార్థులు
మనం మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా వెల్కమ్. మనం ఈరోజు ఒక విషయాన్ని చూస్తున్నాం. ఇవి 2 స్కేళ్ళు, తర్వాత 2 చిన్న రౌండ్ బౌండెడ్ అట్ట ముక్కలు. ఈ 2 స్కేళ్ళు కూడా ఇటు బాగా హైట్ ఉన్నాయి, తక్కువ హైట్ ఉన్నది. మీన్స్ ద స్లోప్ ఈస్ టువర్డ్స్ దిస్ జాయింట్. ఇప్పుడు మరి సరే డౌన్ ఉంది అని చెప్పడానికి వాట్ ఈస్ ద ప్రూఫ్? యు సీ హియర్, ఐ పుట్ హియర్ పెన్సిల్, ఇట్ ఈస్ coming towards the down. This is the natural phenomenon due to the gravity. But you see here, this is a specially shaped, that is double concave shape. You see here first what is happening here. You see here, is going to height side. You see here, this is downside. The pencil is moving towards the downside. Its shape is cylindrical shape, normal shape, but it is a special shape. You see here. Suppose I put here, stays here only, but I put it downside, it comes to upward. అర్థమవుతుంది కదా? ఇది సాధారణమైనటువంటి వస్తువులను ఇట్లా మనం వేస్తే కింది వైపు పోతున్నాయి. కానీ ఈ స్పెషల్ షేప్ ఆబ్జెక్ట్ అనేది ఇలా మనం పెడితే బ్యాక్ సైడ్ పోతుంది. మీరు చూడండి, ఇక్కడ హైట్ తక్కువ, ఇక్కడ హైట్ ఎక్కువ వైపు ఎందుకు పోతుంది? ఈ షేప్ కి ఈ రైడర్స్ అంటే ఈ స్కేళ్ల యొక్క షేప్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఒకసారి ఆలోచిస్తే ఉంది. దట్ ఈస్ కాల్డ్ ద స్టెబిలిటీ అండ్ గ్రావిటీ. ఈ 2 విషయాలు దీంట్లో ఉన్నాయి. ఎవ్రీ ఆబ్జెక్ట్ ట్రైస్ టు గెట్ ద స్టెబిలిటీ, మోర్ స్టెబిలిటీ. ఏ వస్తువైనా కూడా ఎక్కువ స్టెబిలిటీని కోరుకుంటుంది. అది నిత్య జీవితంలో మనం చూస్తున్నాం. డ్యూ టు ద గ్రావిటీ, దెన్ ఓన్లీ ఇట్ కెన్ మూవ్స్, ఇట్ కెన్ డూస్ ఇట్స్ ఓన్ వర్క్. ఎగ్జాంపుల్ దిస్ బాటిల్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, దీన్ని మనము ఈ ట్రాలీ మీద పెట్టేసి ఇట్లా ఇట్లుందనుకోండి, మనం మూవ్ చేస్తే వెనక్కి పడిపోతుంది ఈజీగా. కానీ ఇప్పుడు ఇట్లుందనుకోండి, జరుగుతుంది కానీ పడిపోయే ప్రమాదం లేదు. జరుగుతుంది కానీ పడిపోయే ప్రమాదం లేదు, ఆల్రెడీ పడి ఉంది. ఇది చూడండి, ఇట్లా ఉంది, నిల్చుండి ఉంది. ఇట్లా అనగానే పడిపోతుంది. వై? బికాస్ ఇట్ ఈస్ అన్స్టేబుల్ ఇన్ దిస్ పొజిషన్. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇది అన్స్టేబుల్. మరి అదే ఈ బాల్ చూడండి, ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఇంతే, పడిపోవడం అనేది ఏముండదు, దీనికి తిరగడం తప్పిస్తుంది. కానీ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే, ఇట్లున్నప్పుడేమో పడిపోతుంది, తర్వాత ఇలా ఉన్నప్పుడేమో పడిపోవడం అనేది ఉండదు. ఏం జరుగుతుంది అంటే స్టెబిలిటీ మీద విచ్ ఇస్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ కాంపోనెంట్స్ అన్నప్పుడు, ఇక్కడ ఇది ఇలా ఉన్నప్పుడు దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా హైట్ లో ఉంది. ఇఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ is increases, then stability is decreases. ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది స్టెబిలిటీ. అంటే ఇలా ఎత్తుగా ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ పడిపోయే ప్రమాదం ఎక్కువ, ఎందుకంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ పెరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు చూడండి, దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా తక్కువ, హైట్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? మళ్ళీ ఈ మొత్తం వస్తువు యొక్క మొత్తం బరువు మీన్స్ వెయిట్ ఏ పాయింట్ నుంచి పనిచేస్తుందో ఆ పాయింట్ ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. విచ్ ఇస్ ద రెఫరెన్స్ పాయింట్ టు ద గ్రావిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ which is stays at certain height of the earth. భూమి మీద కొంత ఎత్తులో ఉన్నప్పుడు మొత్తం ఈ వస్తువు యొక్క బరువునంతా కూడా ఆ పాయింట్ రెఫరెన్స్ పాయింట్ గా పనిచేస్తుంది. అట్లా మనం చూసినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అంతేకాదు ఇది కూడా దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్యలో ఉంటుంది హైట్ లో, కానీ ఇలా ఉన్నప్పుడు చూడండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువ ఉంటుంది, అంటే పడిపోయే ప్రమాదం చాలా తక్కువ. అట్లాగే మనం చూసినట్లయితే దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇప్పుడు చాలా ఎత్తు, కానీ పడిపోయే ప్రమాదం ఎక్కువ. అలాగే ఈడ ఉందనుకోండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువ, కాబట్టి ఇది ఎక్కువ స్టే అవకాశం ఉంది. మరి సార్ ఇప్పుడు మీరు చెప్పిన వాటికి ఈ ఎక్స్పెరిమెంట్ కి రిలేషన్ ఏంటి అన్నప్పుడు చూడండి, ఇక్కడ మనం పెట్టినప్పుడు ఇది బ్యాక్ పోతుంది, అంటే హైట్ కు పోతుంది. జనరల్ గా ఎటు పోవాలి? ఇలా డౌన్ కు పోవాలి. అంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే మీకు
స్పెషల్ అరేంజ్మెంట్ చేయడం లోపల ఈ హైట్ తీసుకుంటే, దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ హైట్ తీసుకుంటే ఇక్కడే ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంటుంది చూడండి మీరు. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద న్యాచురల్ ఫినామినా, ఈ నేచర్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఫినామినా. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకు స్టీమర్లు తయారు చేయడం లోపల, వాహనాలు తయారు చేయడం లోపల, అంటే మొత్తం ఇండస్ట్రీ, మన వెహికల్ ఇండస్ట్రీ అన్నిట్లో కూడా ఇదే పని. ఆటోమొబైల్స్ అన్నిట్లో కూడా మనం ఈ స్టెబిలిటీ గ్రావిటీ, కార్లు కానీ, వెహికల్స్, బస్సెస్ కానీ, ఎవ్వి కానీ తయారు చేయడం లోపల మోర్ స్టెబిలిటీ ఉండే విధంగా మనం వీటిని తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది మనం చూస్తే యాంటీ గ్రావిటీగా, అంటే ఎక్కువ ఎత్తుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది యాంటీ గ్రావిటీ కాదు. ఇట్ వాంట్స్ టు గెట్ ద మోర్ స్టేబుల్నెస్ డ్యూ టు ద స్పెషల్ షేప్ ఆఫ్ కానికల్ షేప్. రైడర్స్ దూరంగా పోతుంటే ఇది పోతూ 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 రేడియేషన్ డిక్రీజ్ చేసుకుంటుంది, కాబట్టి ఇది స్టెబిలిటీని తీసుకుంటుంది. ఇట్లాంటిదే మీకు ఇంకొకటి చూపిస్తా. అదేంటంటే చాలా సింపుల్. మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 3 వస్తువులు చేశాను మామూలుగా తీగలతోని. ఇప్పుడు దీని స్టెబిలిటీ మనం పరిశీలిస్తే, ఇక్కడ పట్టుకుంటే ఇది స్టేబుల్ గా ఉండదు, ఇక్కడ పట్టుకున్న స్టేబుల్ గా ఉండదు. కానీ ఇప్పుడు చూడండి, సింపుల్ గా ఇంత బరువును ఈ తీగ సింపుల్ గా ఆపగలుగుతుంది. అంటే దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మరి అదే ఇప్పుడు ఇది గ్రావిటీ అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఈ తీసుకుందాం, ఇక్కడ పెడితే ఇది గ్రావిటీ కాదు, ఒక పక్కగా ఉంటుంది. ఇక్కడ పెడితే కూడా గ్రావిటీ కాదు. కానీ ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ తీసేస్తాను. తీసేస్తే స్పష్టంగా కనిపిస్తుంది. సింపుల్. అంటే మనం ఒక వస్తువు యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక తెలిస్తే దాన్ని చాలా సులభంగా ఎత్తడం కానీ, ఈవెన్ మనము జంప్స్ చేసేవాళ్ళు, డైవింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా వాటి సెంటర్ ఆఫ్ గ్రావిటీని స్టేబుల్ గా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఇలా ఉంటే ఒకసారి ఇది చూడండి, ఇది ఎలా స్టేబుల్ అవుతుందో. ఒకసారి నేను కొంచెం వెనక్కి జరుపుతాను. మీకు జరిపితే ఒకసారి దీన్ని చూడండి, దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా మారుతుంది, ఎలా ఉంది చూస్తున్నారు కదా. ఇది చూస్తే ఇదేమో ఇలా ఉంటుంది. అంటే ఒక్కొక్క షేప్ కి ఒక్కొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది వస్తుంది. సార్ చూశారు కదా. ఇలా మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది నిజ జీవితం లోపల, ఆటోమొబైల్స్ లోపల చాలా ఉపయోగమైనటువంటిది. యాజ్ ఏ స్టూడెంట్ వి మస్ట్ అండర్స్టూడ్ అబౌట్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. యు మస్ట్ ఐడెంటిఫై. మనం ఫ్యూచర్ కాలంలో ఇంజనీరింగ్ రకరకాల దాంట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది తెలిస్తే మనకి ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక అంశాన్ని, అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎందుకు పడిపోతలేదు సార్ బలం ప్రయోగిస్తే, ఇలా ఉన్నప్పుడు బలం ప్రయోగిస్తే పడిపోతుంది అంటే బాటమ్ ఏరియా. 2 ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోండి దీన్ని నేను చెప్పిన దాంట్లో. ఒకటేమో height of gravity is indirectly proportional to the stability, but surface area is directly proportional to the stability. అంటే ఈ వైశాల్యం పెరిగితే స్టెబిలిటీ. అందుకే నిలుచున్న వ్యక్తిని పడేయడం ఈజీ, కానీ కూర్చున్న వ్యక్తిని పడేయడం కష్టం, పడుకున్న వ్యక్తిని ఇంకా పడేయడం కష్టం. ఆల్రెడీ పడుకునే ఉన్నాడు అంటే ఏంటి, ఏరియా ఎక్కువ ఆక్యుపై చేసినప్పుడు స్టెబిలిటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కార్ లాంటి వెహికల్ కొంచెం హైట్ తక్కువ ఉంటాయి, అది చాలా స్పీడ్ గా పోయినా కూడా ఏం కాదు. ఎప్పుడన్నా ఒకవేళ ఎగిరితే తప్ప, ఎగరకుండా ఉన్నంత వరకు పోతుంది. స్టీమర్ కూడా అంతే, స్టీమర్లు కూడా, బస్సెస్ కూడా, ఏవైనా. ఉదాహరణకు ఒక పెద్ద గడ్డి బండి పోతుంది అనుకోండి, అంతే బరువున్న సిమెంట్ బస్తాల బండి పోతుంది అనుకోండి. ఈ రెండింటి పడిపోయే ప్రమాదం దేనికి ఎక్కువ ఉందని, గడ్డి బండికే ఎక్కువ ఉంటుంది, అది అలకగా ఉన్నాం. అంతకంటే బరువున్న సిమెంట్ బస్తాల బండి పడిపోదు, బికాస్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈస్ మోర్. నౌ you see one thing here related to the pressure. Gyaneshwar ji, hello, చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మరి మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపేస్తారండి. ఇది కానివ్వండి, ఇది ఒక్కటి కానివ్వండి. అది 2 చూపిస్తుంది ఒకేసారి. సరే, ఓకే. చూడండి, ఇది ప్రెషర్ కు సంబంధించింది. దీంట్లో ఒక బెలూన్ ఉంది, చిన్న స్ట్రాతో ఉంది, తర్వాత ఇంకో పెద్ద స్ట్రా ఉంది. నేను దీన్ని ఊదితే ఏమవుతుందో ఒక్కసారి మీరు పరిశీలించండి. ఊదుతాను, ఏమవుతుంది, సంకోచిస్తుంది. ఇట్ కాంట్రాక్ట్స్. నేను ఊదితే, జనరల్ గా నేను ఊదితే పీడనం పెరిగి దానికి ఎక్స్పాండ్ కావాలి, చూడండి. కానీ ఇప్పుడు నేను పీలుస్తా, ఏమవుతుంది చూడండి. చూసిలా, పీలుస్తున్నా, పీల్చినప్పుడు ఏమవుతుంది,
ఇప్పుడు ఏం జరిగింది లోపల అంటే నేను ఊదినప్పుడు ఇక్కడ పీడనం పెరిగింది లోపల బాటిల్ లోపల, అది బంధించబడ్డది కాబట్టి. అప్పుడు పీడనం పెరిగినప్పుడు ఈ బెలూన్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అయింది. P is indirectly proportional to V. దిస్ ఇస్ కాల్డ్ బాయిల్స్ లా. అదే నేను పీల్చినప్పుడు దాని లోపల లో ప్రెషర్ అయింది చూడండి, లోపల లో ప్రెషర్ అయి ఈ బెలూన్ నుంచి ఈ స్ట్రా నుంచి అది గాలిని తీసుకొని ఉబ్బింది. ఇంకొకటి సింపుల్ విషయం ఒక్కసారి మీరు చూడండి, ఇందులో 2 స్ట్రా పీసులు ఉన్నాయి, మంచిగా చూడండి. ఇప్పుడు కనపడాయి మీకు. నేను కనపడేటట్టు చేయాలంటే నేను బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ బ్లాక్ ఇస్తూ పెడతాను. ఇప్పుడు చూడండి నేను ప్రెస్ చేస్తుంటే ఏమవుతుంది చూస్తున్నారా? దీన్ని మనం అబ్రకాద్ అంటారు. ఆగుమంటే ఆగుతుంది, నేను వచ్చింది మీకు కనపడకూడదు, ప్రెషర్ చేస్తే మనకు కనపడకూడదు. చూడండి సబ్మెరైన్ లాగా కిందికి మీదికి పోతున్నాయి. చూడండి ఏమవుతున్నాయి, ఆ స్ట్రా పీస్లే ఆగాలంటే ఆగుతాయి, కిందికి పోవాలంటే కిందికి పోతాయి, పైకి రావాలంటే పైకి వస్తుంది. ఇలా మనం ప్రెషర్ను ఉపయోగించి ఇట్లాంటివి కూడా చేయవచ్చు. అంటే నిత్య జీవితంలో ప్రెషర్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, సబ్మెరైన్స్ అనేటివి కొంత లోతుల నుండి ఎలా ప్రయాణం చేస్తాయి, వాటిని అనుకున్నప్పుడు పైకి ఎట్లా తీస్తారు, ఈ విధంగా మనం నిత్య జీవితంలో ప్రెషర్ ను ఉపయోగించుకుంటాం. అంటే ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ కూడా ప్రెషర్ కు రిలేటెడ్. ఓకే జ్ఞానేశ్వర్జీ. ఓకే 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 థ్యాంక్ యూ. ధన్యవాదములు. సో చూశారుగా పిల్లలు, ఇప్పుడు ఇవన్నీ మీరు రాసుకొని ఉంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో చేసి ఎంజాయ్ చేస్తారు, దాంట్లో ఉన్న సైన్స్ నేర్చుకుంటారు. మీరు ఇంకా మీరు ఇందులో అటెండ్ కాని ఫ్రెండ్స్కి చూపించి చెప్పడం వల్ల మీరు సంతోషపడమే కాకుండా వారికి నేర్పిస్తూ మీరు ఇంకా నేర్చుకున్న దాన్ని బలపరుచుకోవచ్చు. అందుకే ఏదైనా మనం వినేటప్పుడు జాగ్రత్తగా వింటూ రాసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతున్నాము, నెక్స్ట్ సెషన్లోకి. ఆ నెక్స్ట్ సెషన్లో ఏంటి అంటే ఇంపాక్ట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆన్ హ్యూమన్ హెల్త్. సో ఈ సెషన్ తీసుకోవడానికి మనకు NIT నుండి వచ్చారు. వారి గురించి డాక్టర్ పెరుగు శ్యామ్ గారు, వారి గురించి పరిచయం చేయవలసిందిగా నేను కందాల రామయ్య గారిని కోరుతున్నాను. రామయ్య గారు. Good evening, one and all. This is Kandala Ramaya, State EVM Coordinator. Now it's my pleasure to invite esteemed guest and eminent professor, excellent academician, Professor Perugu Shyam Garu. It's my pleasure to invite Shyam sir. So I would like to introduce about the sir. Kindly please enable me to share the screen, Gyaneshwar. ఓకే ఓకే. మీరు చేయండి షేర్. One minute. Yeah, it's my pleasure to introduce Dr. Perugu Shyam. We welcome you, sir, on behalf of Kutuwal Warangal. Dr. Perugu Shyam is a professor in the Department of Biotechnology, National Institute of Warangal. Sir did doctoral research and secured his PhD from Usmania University in 2014. Previously, he did MTech Bioinformatics and MSc Biochemistry from University of Hyderabad, Central University, Telangana State. The major focus of this thesis was the study of the natural products and their role in treating the breast cancer. So I'll go fast. Yeah. And sir he has moved to the School of Information Technology, Jawaharlal Nehru Technological University, Hyderabad, located in Hyderabad, Telangana. There, sir has taught postgraduate courses including system biology, bioinformatics,
drug design and discovery and statistical machine learning taught by him. Sir has handled both theory and laboratory courses. He had mentioned several he has mentored several master projects 2010 to 2013. Later, he has joined in a Department of Biochemical Information Informatics Center, National Institute of Nutrition, Hyderabad. He is a scientist. He worked as a scientist from 2013 to 2018. In the year of 2018, moved to the Department of Biochemistry and NIT Warangal. So he is having the excellence in research and academics. So Dr. Sham research interests are in the areas of the theoretical and computational biology, machine learning approaches, and computer-aided molecular design and chemoinformatics. Dr. Sham has made fundamental contributions to the area of non-covalent drug interactions and developed several important concepts in the area. His group is interested in applying the data approaches and also developing the indigenous software tools for various medical and health applications. While Sir is working on NIN, he has developed the molecular property diagnostics suite, and he developed several tools which are sponsored by Government of India and launched by the Union Health Ministry India. Yes, and several of his computational predictions have seen experimental realization. Besides publishing the independently, the group also has active collaboration with the several examiners and strongly believe the theory experiment interplay is indispensable for the process of science. So really, it's a great inspiration for us. He has successfully guided 30 MTech students and published more than 36 journals in various international journals, and Sara has participated in different many conferences, national level and international level. Currently, he is guiding the PhD student. This thesis publication is reviewed 250 citation. That means he has delivered several lectures in the international institutes and forums, and he has been invited to many conferences and is continues to involved in several educational outreach activities. He is passionate about educating and equipping the rural children to the modern tools of the appropriate. So beyond this, he is a very modest person, and he is a very empathetic. Sorry, is a service-oriented person. He is extending his personal services where poor people are needy, and he has been visiting the schools and colleges and inspiring the students and with these wonderful lectures. And it's a really it's a privilege with Vignan Bharati, and we are very happy to. Sari has been working with Vignan Bharati from the past 10 to 15 years. He has worked as a VVM state coordinator. He has been participating in Indian international science festivals and all science activities. Really, Dr. Perugusham is an inspiration to the teachers to learn many more, and is the inspiration for the students. He came from the rural background, and really, we are very happy with you, sir. Thank you for giving me this golden opportunity to introduce such a wonderful personality. Thank you, one and all. Thank you, Ramay Garu. So we heartily welcome Shyamji to take the session. Yeah. So good evening, students. It gives me immense pleasure to interact with the school children. So where the young birds are grown in the villages as well as the modern cities or concrete walls. With this, I propose thanks to the Vijnana Bharati and Warangal unit or branch for giving the opportunity to interact with the students.
So without wasting the time, so I'm going to discuss about the impact of the microorganisms on the human health. సారీ, ఎంతమంది తెలుగు పిల్లలమ్మా మీరు? సో జ్ఞానేశ్వర్ గారు, ఎంతమంది వీళ్ళు తెలుగు ఇంగ్లీష్ అర్థమవుద్దా వీళ్ళకి అందరికి? బోత్ ఇద్దరు సార్, ఇద్దరు ఉన్నారు. అంటే మరి ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అవుద్దా, లేదంటే రెండు వాడాలా? రెండు వాడండి. మీరు శ్యామ్జీ తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. యా, సో మనం ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటామో, సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి కంటికి కనిపించని జీవులు. కంటికి కనిపించని జీవులు అంటే మరి ఎలా చూస్తావు వాటిని? మరి వాటిని ఎలా కనుక్కుంటావు? రైట్. సో ఈ రెండు రకాల ప్రశ్నలు మన మెదడులో ఉత్పన్నం అవుతుంటాయి. రైట్. సో వి నీడ్ టు అడ్రస్ దీస్ క్వశ్చన్స్. సో వెదర్ ఇట్ లుక్స్ లైక్ ఏ human being, whether it looks like a dog, whether it looks like a donkey. But what is the shape and what is the size? So best example అంటే మనకు అమీబా తెలిసి ఉంటుంది, యుగ్లీనా తెలిసి ఉంటుంది. అమీబా, యుగ్లీనా రెండు ఒకే రకం స్ట్రక్చర్లు కాదు. అలానే ట్రిపోనోజోమిక్ గాంబియాన్సీ ఉంటుంది, ప్లాస్మోడియం పాల్సిపెరం ఉంటుంది. మరి ఈ రెండు కూడా ఒకే రకం జీవులు కాదు. అలానే కరోనా వైరస్ ఉంది, స్ట్రెప్టోకోకస్ ఉంది. లేదు అంటే మనం రోజు పెరుగు తింటాం కదండి. సో పెరుగు అయితే తింటాం కదా, పెరుగు తినకపోతే మజ్జిగనైనా చేసుకుంటాం కదా, మనం చల్లనైనా చేసుకొని తాగుతాం కదా. మరి అందులో కూడా ఒక బ్యాక్టీరియా ఉంటుంది. మరి బ్యాక్టీరియాను రోజు ఎలా తింటాము, రోజు ఎలా తాగుతాము, మరి దాంతో నష్టాలు జరగవా అంటే కొన్ని బ్యాక్టీరియాస్, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మానవులకు సహాయకారిగా ఆర్ మ్యూచువలిజంతో వాటికి నష్టం జరగకుండా, మనకి నష్టం జరగకుండా, మనకి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్, దానికి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ జరుగుతూ సహజీవనం గడుపుతుంటాము. సో మనం స్టమక్ ఉంటుంది, మన జీర్ణాశయంలో ఎచరిషియా కోలై అనే బ్యాక్టీరియా ఉంటుంది. మరి ఎందుకు ఎచరిషియా కోలై? సార్ బ్యాక్టీరియాలు మన బాడీలో ఉన్నప్పుడు మరి రోగాలు రావాలి కదా అంటే ఎస్, వస్తావి రోగాలు. కానీ ఏదైనా ఉండవలసిన దానికన్నా పరిమితి దాటి ఉన్నప్పుడు కొన్ని బ్యాక్టీరియాస్ అవి మనం మానవులలో ఉన్నప్పటికీ ఆర్ ఎనీ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్నప్పటికీ వాటితో నష్టాలు తక్కువ వాటితో ఏమి ప్రాబ్లం ఉండదు. కానీ నష్టాలు జరిగే బ్యాక్టీరియాలతో ఉన్నప్పుడు మనకు వివిధ రకాలమైనటువంటి జబ్బులు వస్తుంటాయి. రైట్. సో ఇవన్నింటిని ఐడెంటిఫై చేయాలంటే మనకున్నటువంటి కంటి చూపు సరిపోదు. దీనిని 10 రెట్లు 100 రెట్లు చేసి చూసే ఒక పరికరాలు అవసరం. ఆ పరికరాలే మనకు మైక్రోస్కోప్స్. ఈ మైక్రోస్కోప్స్లలో చాలా రకాలు ఉంటాయి. సాధారణ మైక్రోస్కోప్, బ్రైట్ ఫీల్డ్ మైక్రోస్కోప్, లైట్ మైక్రోస్కోప్ అండ్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్, కాన్ఫోకల్ మైక్రోస్కోప్, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అండ్ ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అంటే సాధారణ కంటి చూపు నుండి 10 రెట్టింపు, 100 రెట్టింపు, 1000 టైం రెట్టింపు, 1,00,000 టైం రెట్టింపు. సో ఎందుకంటే మరి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్గా చూడాలి అన్నప్పుడు మనం పాఠశాలలలో, మన కళాశాలలలో ఉన్నటువంటి మైక్రోస్కోప్స్ సరిపోవు. సో దానికి కొంత అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్, పెద్ద మైక్రోస్కోప్స్ కావాలి. రైట్. ఇప్పుడు సో వివిధ రకాల షేప్స్ చూస్తున్నాం. ఇప్పుడు కరోనా వైరస్ వస్తుందంటాను. ఆ కరోనా వైరస్ ని మనం చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. సో వీఆర్
able to see with the help of the scanning electron microscope or transition electron microscope. ఓకే. సో కొన్ని లివింగ్ అంటే బ్రతికున్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ చూడాలంటే మనకు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ అవసరం. లేదంటే గ్లాసు మీద ఒక స్పెసిమెన్ తయారు చేసి పెట్టి చూస్తుంటాం. వాటికి నార్మల్ మైక్రోస్కోప్స్ మీ కళాశాలలలో ఉన్నటువంటి మైక్రోస్కోప్స్ సరిపోతాయి. రైట్. సో మరి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఉన్నాయి కదా సార్, మరి ఎట్లా మనం బ్రతకడం? ఎస్, నేను నా యొక్క లెసన్ స్టార్ట్ చేస్తున్నప్పుడే చెప్పాను, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ది యూనివర్స్, అక్రాస్ ద గ్లోబ్. అమెరికాలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఇంకెక్కడైనా ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి. సో వాటి నుండి రక్షణ పొందాలి అంటే మన చేతులను ఎల్లవేళలా ఎల్లకాలం శుభ్రపరుచుకుంటూ ఉండాలి. చేతులు, కాళ్ళు, మూతి. సో ఇవి చూడండి, మానవుల యొక్క 5 ఫింగర్స్ చూపెట్టాను. వివిధ రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ వివిధ రకాల పొజిషన్లలో, పర్టికులర్ పొజిషన్లో, అంటే మనం ఏది ముట్టుకుంటామో తెలియదు, అది ఎక్కడ పోయి అంటుకుంటాదో తెలియదు. సో అందువల్ల అది అలానే ముట్టుకొని మనం చేతులు కనుక కడుక్కోకుండా మనం యొక్క భోజనం కానీ, టిఫిన్ కానీ, ఇంకేదైనా తాగడం కానీ చేసినప్పుడు అది వాటి ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంటర్ అయ్యాక మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏ తోటి ఇంటరాక్షన్ అయ్యి 1 కాస్త 2, 2 కాస్త 4, 4 కాస్త 6, 6 కాస్త 4 కాస్త 8, 8 కాస్త 16, 16 కాస్త 32, 32 64 ఇలా డివిజన్స్ జరుగుతాయి. అంటే రిప్లికేషన్స్ జరుగుతుంది. సో రిప్లికేషన్స్ జరగడం అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన సందర్భం నుండి మనకు రోగ లక్షణాలు బహిర్గతం అవుతాయి. సో ఈ రోగ లక్షణాలు ఎప్పుడైతే బహిర్గతం అవుతాయో దానికి సరిపడా ట్రీట్మెంట్ చేపించుకోవాలి. అంటే మనం తగిన రక్త మూత్ర పరీక్షలు చేపించుకొని కొన్ని సందర్భాలలో అల్ట్రాసౌండ్ కానీ, ఎక్స్రే కానీ, ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ కానీ ఉపయోగించి కనుక్కొని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. రైట్. సో అందువల్ల మనం we need to do the hygiene practices in our home and surroundings, or we need to educate our parents and our neighbors and our relatives. Right. So as I said, everything can be visualized under the microscope. So microscope, we have the small quantity and large quantity. One microscope can occupy the one room, but 100 microscopes can be kept in one room. So that is the size variation. Okay. అంటే చిన్న చిన్న మైక్రోస్కోప్స్ 100ను మన ల్యాబ్లో ఒక రూమ్లో పెట్టచ్చు. అదే పెద్ద మైక్రోస్కోప్, అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ అయితే అది ఒక్కటే ఒక రూమ్లో పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. బట్ దేనికి ఉండే ఫెసిలిటీస్ దానికి ఉంటాయి. రైట్. సో వీ హ్యావ్ ఏ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాకు ఒక షేపు, ఒక సైజ్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక రకం బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అనేది ఒక హ్యూమన్ బీయింగ్లోనే ఉండదు, ఎనీ లివింగ్ ఆర్గానిజం. ప్లాంట్లో ఉంటుంది, జంతువులో ఉంటుంది, హ్యూమన్లో ఉంటుంది. రైట్. ఈవెన్ మనకు చేపలకు కానీ ఇంకా వేరే మిగతా లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవి ఉన్నాయో వాటన్నింటికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వైరసెస్, ఈ వైరసెస్ మీరు చూసారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ వివిధ రకాలైనటువంటి వైరస్ల తోటి ఎలా దేశంలో విచ్ఛిన్నకర శక్తులు ఆర్ ఎలాంటి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయో, సో ఆ వైపరీత్యాల నుండి మనం బయటపడాలంటే దానికి తగ్గ మందులు అవసరం. ఓకే. సో ఒక బ్యాక్టీరియా, వైరసే కాకుండా మనకు ఫంజీ కూడా ఉంటుంది, అంటే ఫంగై. సో మనం చూస్తూ ఉంటాం మన ఇళ్ళల్లో, సో ఏదైనా ఆహారం వదిలేస్తుంటే
ఒక రోజు 2 రోజులు కనుక వదిలేస్తే ఏదైనా బ్రెడ్ తెచ్చి 2-3 రోజులు ఓపెన్ చేసి పెడితే దాని మీద ఫంగస్ ఫామ్ అవుతుంది. ఫంగస్ అనేది ఒక మైక్రో ఆర్గానిజం. ఓకే. సో అంటే ఫంగస్ అనేది ఒకటే కాదు, అందులో రకరకాలు ఉంటాయి. బ్యాక్టీరియా అంటే ఒకటే బ్యాక్టీరియా కాదు, రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వైరస్ అంటే వైరస్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు సంధ్య ఒక రకంగా ఉంటాది, సౌమ్య ఒక రకంగా ఉంటాది, రజిత ఒక రకంగా ఉంటాది, శ్రవణ్ ఒక రకంగా ఉంటాడు, రాజు ఒక రకంగా ఉంటారు. సో మనము మనుషులమైతే ఎలాంటి వివిధ రకాల ఎత్తుల సైజులు, కలర్‌లతోటి ఎలా ఉన్నామో బ్యాక్టీరియా, వైరస్, ఫంజి కూడా వాటిలో ఉన్నటువంటి జాతులు, సజాతులు, వాటి యొక్క స్పీసీస్, ఫ్యామిలీ పేర్లు కూడా ఉంటాయి. రైట్? సో ఇది ఈస్ట్. సో ఇది కూడా ఒక రకమైనటువంటి మైక్రో ఆర్గానిజం. సో మనం వరి పొలాలు, పంట పొలాలలో చూస్తుంటాం. చెరువులో నీరు పచ్చబడుతుంటది. చెరువులో నీరు ఎందుకు పచ్చగా ఉంటాది? ఎందుకు నీరు తెల్లగా మనం ఏదైతే 10 లీటర్లు కొనుక్కొని 1 లీటర్ బాటిల్ కొనుక్కొని తాగుతాం. 10 లీటర్లు, 20 లీటర్లు వాటర్ తీసుకొస్తాం కదా క్యాన్‌లలో, బిందెలలో. అవేమో తెల్లగా ఉంటాయి. మరి నువ్వు మీ చెరువు చూసే వరకేమో పచ్చగా ఉంటాయి. ఎందుకుంటాయి? బికాస్ ఆఫ్ ఆల్గే. ఆల్గే గ్రోత్ అక్కడ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల చెరువు నీరు మీకు పచ్చగా ఉంటుంది. ఓకే. సో ప్రోటోజోవా మీకు మలేరియా, డెంగ్యూ, తర్వాత వివిధ రకాలైనటువంటి పారాసైట్ డిసార్డర్స్ వస్తాయి. అవన్నీ ఏంటంటే ప్రోటోజోవన్ డిసీజెస్. ఓకే. సో కొన్ని డిసీజెస్‌ని చూపెడతాను నేను. సో ఇది ఒక రకమైనటువంటి డిసీజెస్. సో ఎప్పుడైతే ఈ అథ్లెట్స్ ఉంటారు కదా, అంటే రన్నింగ్ చేస్తూ 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు పోయే క్రీడాకారులు ఉంటారు కదా, ఆ క్రీడాకారులకి పాదాలకు కొన్ని రకాలైనటువంటి జబ్బులొస్తాయి. సో ఆ జబ్బు రావడం ఏంటంటే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ది సిమ్టమ్స్ ఆర్ రెడ్ స్కిన్, ఇచ్చింగ్ అండ్ బ్లిస్టర్స్. సో అది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. సో ఇంకొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్‌ని మనం చూస్తాము. అవి బాడీ మీద వివిధ రకాలైనటువంటి మచ్చలు, వివిధ రకాలైనటువంటి కలర్స్. సో ఒకటి చికెన్ పాక్స్, మమ్స్, మిజిల్స్ అయి ఉండొచ్చు. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కొంతమంది మన ఇళ్లల్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఊరికే దగ్గుతూ ఉంటారు. సో ఎందుకు దగ్గుతూ ఉంటారంటే వాళ్ళకు లంగ్స్‌లో కొంత ప్రాబ్లమ్ ఉండి ఉంటాది. ఆ లంగ్స్‌లో ప్రాబ్లమ్ ఉండడానికి గల కారణం ఏంటంటే ట్యూబెర్క్యులోసిస్ అనే వ్యాధి. దట్ ఈస్ కాల్డ్ టీబీ. సో టీబీ అనేది కూడా ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ద్వారా వచ్చేది. మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఆ టీబీ అనే జబ్బు వస్తుంది. సో ఇవన్నీ వివిధ రకాలైనటువంటి జబ్బులు. సో సమ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ఫుల్. సో అవేంటి? ఈస్ట్. సో అది మనకు బ్రెడ్ ఉంది, ఇడ్లీ ఉంది. మనకు ఇడ్లీ ఉంటాది, బ్రెడ్ ఉంటాది, తర్వాత కొన్ని రకాల బిస్కెట్స్ ఉంటాయి, కొన్ని రకాల వైన్స్ ఉంటాయి, కొన్ని రకాల బీర్లు ఉంటాయి. సో వివిధ రకాల పదార్థాలను తయారు చేయాలి అంటే మనకు కొన్ని బ్యాక్టీరియాస్ అవసరం ఉంటాయి. అందులో ఎస్పెషల్‌గా మనం యూజ్ చేసేది ఈస్ట్. అంటే ఏదైతే పదార్థాన్ని తీసుకుంటామో ఆ పదార్థంలో ఈస్ట్ అనే బ్యాక్టీరియాని వేసి మనము ఓవర్ నైట్ కానీ 2 రోజులు కానీ ఉంచినప్పుడు అది ఒక బయో ప్రాసెసింగ్ అండ్ ఫెర్మెంటేషన్ జరిగి అది ఒకటి రెండింతలు, నాలుగింతలు అయ్యి ప్రొడక్షన్ ఎక్కువ అవుతాది. ఎక్కువ అవ్వడం వల్ల మనం లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయగలుగుతాం. సో అందువల్ల యూజ్‌ఫుల్ బ్యాక్టీరియా అంటే ఈస్ట్‌ని వాడతాం. అలానే మనం యోగర్ట్ అంటుంటారు. అంటే పాశ్చాత్య దేశాలలో యోగర్ట్ అంటారు. భారతదేశంలో మాత్రం మనం పెరుగు అంటాం. సో పెరుగు తయారు కావాలంటే మనకు లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా కావాలి. సో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని మనం వేస్తే అది మళ్ళీ గ్రో అయితాది. సో మళ్ళీ ఎక్కువేసినప్పుడు ఏమైతాది? పుల్లగా అయిపోతాది. అంటే ఓవర్ ప్రొడక్షన్ జరిగిందక్కడ. సో అందువల్ల పుల్లగా అంటే పులిసిపోతాది. అంటే పులిచిపోయిన పెరుగు కూడా చాలా వరకు అవసరం ఉంటాది. కానీ దాంతో కొంతవరకు యూజ్‌ఫుల్ ఎఫెక్ట్స్, కొంతవరకు నాన్ యూజ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో
సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బ్యాక్టీరియాలు మనకు ఉంటాయి. అయితే ఏదైతే ఈ బ్యాక్టీరియాలు, వైరస్, ఫంజీ, ప్రోటోజోవా అనే మైక్రో ఆర్గానిజమ్స్ అయితే ఉన్నాయో, ఈ కనుక ఉండాల్సిన పరిధి కన్నా ఎక్కువగా దాటినప్పుడు మన బాడీలో ఉన్నట్టు అంటే బాడీని మనం హోస్ట్ అంటాం. సో హోస్ట్ యొక్క డిఎన్ఏను అంటే మన వెక్టార్స్ ఏదైతే ఉంటుందో క్యారియర్గా మనకు అది పురుగు ద్వారా కానీ, మైక్రో ఆర్గానిజం ద్వారా కానీ, దోమల ద్వారా కానీ, ఈగల ద్వారా కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ తోటి కలిసిపోయి రిప్లికేషన్ జరుగుతుంది. అంటే రిప్లికేషన్ అంటే తన సంతానాన్ని పెంచుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో తన సంతానాన్ని ఎక్కువగా పెంచుకున్న కొద్ది ఏంటంటే దాని యొక్క లక్షణాలు చూపెట్టడం జరుగుతుంది. సో దాని యొక్క లక్షణాలు చూపెట్టడం జరిగినప్పుడు ఏమైందంటే మనం ఆ వ్యాధి యొక్క లక్షణాన్ని ఆస్వాదించి దాని ద్వారా అయితే దగ్గు కానీ, చెమట కానీ, లేదంటే దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటే అలా లక్షణాలు చూపెట్టడం జరుగుతుంది. సో మనం అలాంటి సందర్భాలలో ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసినప్పుడు డాక్టర్ గారు దానికి తగిన పరీక్షలు చేసి దానికి తగ్గట్టు మందులు ఇస్తారు. సో నార్మల్ మందులు ఇస్తే తగ్గదు కాబట్టి వాటికి మనం యాంటీబయోటిక్స్ అనే డ్రగ్స్, టాబ్లెట్స్, సిరప్స్ ఇస్తుంటాం ఏజ్కి అనుకూలంగా. ఓకే. సో ఎట్లా బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చినప్పుడు ఎట్లా రిప్లికేట్ అవుతుంది? సో ఇది మన బాడీ అనుకోండి. సో ఇది ఒక బ్యాక్టీరియా వస్తుంది, వచ్చి మన బాడీ మీద అటాక్ అయినప్పుడు అది దీనిలో ఉన్నటువంటి డిఎన్ఏని మన బాడీలోకి ఎంటర్ చేస్తుంది, రైట్? సో ఎంటర్ చేశాక అది మన బాడీలో ఉన్నటువంటి న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియస్లోకి ఈ డిఎన్ఏని పంపిస్తుంది. సో పంపిన తర్వాత ఏమవుతుందంటే ఇక ఇది ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది కదా డిఎన్ఏ. సో ఇది బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వెక్టార్స్. ఇవి దాని యొక్క T4 బ్యాక్టీరియా ఫేజ్ అంటాం దీన్ని. సో ఈ ఇన్సర్ట్ అయినది కాస్త ఇక్కడ ఉంది చూసారా, ఇది హోస్ట్ డిఎన్ఏ తోటి కలిసిపోతుంది. నేను చెప్పాను కదా 1, 2, 2, 4 కలిసిపోతుంది అని. 1 2గా రిప్లికేట్ అయింది, 2 4గా రిప్లికేట్ అయింది, 4 16 32 64 ఇలా రిప్లికేట్ అయిపోతూ ఉంటాయి. సో అంటే మనకు 2 రకాల సైకిల్స్ అనేటివి ఉంటాయి, లైటిక్ ఫేజ్ అండ్ లైసోజెనిక్ ఫేజ్ అంటాము. సో వివిధ రకాల ప్రొడక్షన్ జరిగినప్పుడు దాని యొక్క ఉగ్ర రూపం కూడా అలానే ఉంటుంది వ్యాధి లక్షణాలు. సో అది కనుక మనం ముందే పసిగట్టగలిగితే వ్యాధి నుండి వ్యాధిని తొందరగా క్యూర్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏం కాదులే అని వదిలేస్తే అది ఎక్కువ అయిపోతుంది. సో ఇదంతా రిప్లికేషన్ ప్రాసెస్ అంటాం. రిప్లికేషన్ అయిపోయాక మళ్ళీ అది బయటకు వచ్చేస్తుంటారు, రిలీజ్ అవుతుంది. సో అంటే ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ పారాసైటిక్గా ఎంటర్ అయిపోయి అక్కడ దాని యొక్క సెల్స్ను రిప్రొడ్యూస్ చేసి అంటే రిప్లికేషన్ అయిపోయి రిప్రొడ్యూస్ చేసి ఆ రిప్రొడ్యూస్ చేసినాక తర్వాత అది దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్ని పూర్తి చేసుకొని బయటకు వస్తుంది. సో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి మనకు, స్పైరల్ షేప్ అని, స్పెరికల్ షేప్ అని, రాడ్ షేప్ అని, కామా షేప్. సో ఇవన్నీ వివిధ రకాలైనటువంటి బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాస్ని మనం కూడా పెంచొచ్చు. సో ఎందుకు పెంచాలి అంటే మనకు అవసరాలు ఉంటాయి బ్యాక్టీరియాకు. సో ఏం అవసరాలు ఉంటాయి సార్ అంటే కొన్ని రకాల వ్యాక్సిన్స్, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ తయారు చేయాలి అన్నప్పుడు మనకు బ్యాక్టీరియా అవసరం. సో దాన్ని ఇన్ వివో ఇన్ విట్రో అంటాం. అంటే ల్యాబొరేటరీ కండిషన్లో మనం దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం, రైట్? సో why we need to cultivate? So we need to grow and isolate the bacteria that are present in the infection. So we need to determine the bacteria most likely causing the infection. So which determines which bacteria is likely a contamination and colonized. So అలా కల్టివేట్ చేసి దాన్ని మనం యాంటీమైక్రోబియల్ ససెప్టిబిలిటీ అంటాం. సో వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేస్తూ కాలనీ సైజ్ అంటాం, కాలనీ మెజర్మెంట్ అంటాం. సో అది ఎంతవరకు గ్రో అవుతుంది, ఎంతవరకు పెరుగుతుంది, పెరగడం వల్ల ఏమవుతుంది, ఎలాంటి లక్షణాలు చూపెడుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం వాడుతుంటాం.
సో కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ని మనం న్యూట్రిషనల్ గ్రోత్కు వాడతాం. కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ని మనం హెటెరోట్రోప్స్ అంటే బ్యాక్టీరియా ఇన్ ద హ్యూమన్ బాడీ. సో ఏదైతే మన బాడీ సింథసైజ్ చేయలేకపోతే కొన్ని బ్యాక్టీరియాస్ని మన బాడీ సింథసైజ్ చేస్తారు. సో కొన్ని సింథసైజ్ చేయలేము. అలాంటి వాటిని బయట ప్రొడక్షన్ చేసి వాటిని క్యాప్సూల్స్ ఫామ్లో అంటే గొట్టం గోళీల రూపంలో కానీ సిరప్ రూపంలో అంటే టానిక్ రూపంలో కానీ కొన్ని సందర్భాలలో ఆయింట్మెంట్ రూపంలో కానీ వాటిని అవసరమైనటువంటి పేషెంట్స్కి వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది పర్ఫార్మ్డ్ ది ఆర్గానిక్ కాంపౌండ్. అంటే మనం కొన్ని డైరెక్ట్ దానికి అదే పెరగొద్దా అంటే లేదు, దానికి కొన్ని రకాలైనటువంటి నైట్రోజన్, తర్వాత వివిధ రకాలైనటువంటి ఎంజైమ్స్, వివిధ రకాలైనటువంటి కార్బోనేటెడ్ మెటీరియల్స్ దానికి వేయాలి. సో కార్బన్ సోర్స్ వేయాలి, నైట్రోజన్ సోర్స్ వేయాలి, అమోనియం సాల్ట్స్ వేయాలి. ఎందుకంటే మనం ఎలా అయితే అన్నం తింటున్నామో బ్యాక్టీరియా పెరగాలంటే దానికి కూడా కొంత ఆహారం అవసరం. దాని ఆహారం వచ్చేసి మనము మీడియం అంటాం, అంటే అగార్ మీడియం కానీ బ్రాత్ కానీ ఇంకా వేరే డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తుంటాం మనము సైంటిఫిక్ పరిభాషలో. అవన్నీ అవసరం ఉంటాయి ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పెరగాలంటే ల్యాబొరేటరీ. సో అవి వాడుతూ వాటిని పెంచుతూ ఉంటాం నిర్ణీత కాల పరిధిలో నిర్ణీత సమయంలో. సో వాటిని పెంచేసి వాటి ప్రొడ్యూస్ చేసిన దాని నుండి అందులో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ కెమికల్ కాంపౌండ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం డ్రగ్ రూపంలో తీసుకొస్తాం, రైట్. సో అది పెరగాలంటే వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ద ఫ్యాక్టర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ టెంపరేచర్, pH and osmotic pressure and moisture, and as I said, the carbon source is required, nitrogen source is required, and sulfur source is required, and oxygen is required. So what is the optimum temperature? So 15 degrees centigrade temperature is optimum temperature. If it is true psychrophytes, so if it is only psychrophytes, that is a room temperature, that is a 20 degrees to 30 degrees centigrade. If it is the mesophiles, we used to use the moderate temperatures for the mesophiles. If it is the thermophiles, more than 40 degrees centigrade we used to use. If it is the hyperthermophiles, we used to use extreme temperatures for the growth of the microorganisms. So why we need to use the specific pH? Because our body pH is the 6.5 to 7 pH. So that is the reason when the pH goes to the acidic pH in your gut and basic pH in some extreme level. So that is the reason we used to use the different pH. For example, so we used to see the lactobacillus will grow in the ఎసిడిక్ pH. అంటే మనం ఏదైతే పెరుగును తయారు చేస్తున్నామో అది ఎసిడిక్ pH అంటాం. అదే మనకు కలరా వస్తుంది, అంటే లూజ్ మోషన్స్ ఎక్కువగా అవుతాయి చూసారా. సో దాని ద్వారా ఏదైతే బ్యాక్టీరియా ఉంది అది కలరా విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ఎక్కువగా పెరగడం వల్ల కలుషితమైన వాటర్ను తాగడం వల్ల మనకు కలరా వస్తుంది. సో అది ఏంటంటే ఆల్కలైన్ pH అంటే బేసిక్ pH ఉంటుంది. సో అలానే మనకు గ్రోత్ మీడియాని ఏదైతే అంటున్నామో ఆ గ్రోత్ మీడియాలో కెమికల్ బఫర్స్, సో కెమికల్ బఫర్స్ ఉంటాయి. ఆ బఫర్స్ కూడా వాడుతూ ఉంటాం మనం. సో మా బఫర్స్ ఎందుకు వాడతామంటే ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలో పెరగకుండా ఉండడానికి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్, కెమికల్స్ అండ్ బఫర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో సమ్ ఆఫ్ ద ఫుడ్స్ preserved by the acids and that are produced by the microbial fermentation. సో మనం పచ్చళ్ళు ఉంటాయి, మన ఇంట్లో పెట్టుకున్న పచ్చడి అయితే 6 నెలలు 3 నెలలకి ఖరాబ్ అయిపోతుంటుంది. మరి రోడ్ సైడ్ అమ్మే పచ్చళ్ళు, అదే మన రామోజీరావు అమ్మే పచ్చళ్ళు, ప్రియా పచ్చళ్ళు కానీ ఇంకే స్వస్తిక్ పచ్చళ్ళు కానీ ఉంటాయి కదా,
ఇవన్నీ సంవత్సరాల తరబడి ఉంటాయి. మరి ఎందుకు ఉంటాయి అంటే అందులో ప్రిజర్వేటర్స్ యాడ్ చేస్తారు. కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ యాడ్ చేస్తారు. ఈ కెమికల్స్ అంటే కెమికల్స్ వేసిన ఫుడ్‌ని ఎలా తింటాం సార్ అంటే కొన్ని కెమికల్స్ హార్మ్‌ఫుల్‌గా ఉండవు మనకు. సో, అలాంటి కెమికల్స్ వాడుతూ ఫుడ్ ఐటెమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఎక్కువ రోజులు తింటాం. అదే మీరు చిప్స్ తింటూ ఉంటారు గదా! ఈ లేస్ గానీ, జొమాటో గానీ, ఇంకా మూంగ్ దాల్ గానీ, సో, కిరాణం షాపులలో కొనుక్కొని తింటుంటారు గదా! అవి ప్యాకెట్ చూస్తేనేమో ఇంతుంటాది. అలా చిప్స్ ఏమో 10, 15 మాత్రమే ఉంటది. ఎందుకంటే అది కార్బోనేటెడ్ గ్యాస్‌ని నింపుతారు అందులో. సో, ఎందుకంటే లాంగ్ టైమ్ ఉండడానికి అవి విరగకుండా ఉండడానికి. అలానే మీరు థమ్స్ అప్, స్ప్రైటు, మజా వివిధ రకాలైనటువంటి కూల్ డ్రింక్స్ తాగుతారు గదా! ఇదంతా ఏంటంటే కార్బోనేటెడ్ వాటర్. అంటే కెమికల్ కోటింగ్ ఉంటది దాని మీద. సో, అందువల్ల వివిధ రకాలైనటువంటి కెమికల్స్ ఉండడం వల్ల అది స్వీట్‌గా ఉండడము, చాలా రోజులు ఉండడము, టేస్టీగా అనిపియడము. సో, అలా ఉంటాయన్నట్టు. ఇవన్నీ ఏందంటే ఒక స్పెసిఫిక్ పీహెచ్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో, మాయిశ్చర్ అనేది వివిధ రకాలైనటువంటి మాయిశ్చర్ ఉంటది. అంటే తేమ అంటాం మనము. సో, కొన్ని రకాల తేమ ఉన్నప్పుడు ఏమైతదంటే ఫంగస్ పెరుగుద్ది. మాయిశ్చర్ లేదనుకోండి ఫంగస్ పెరగదు. సో, ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో, ఆక్సిజన్ లెవెల్స్ ఏందంటే ఆక్సిజన్ మానవుడు బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం. అలానే మొక్కలు పెరగడానికి ఆక్సిజన్ అవసరం. అలానే జంతువులు పెరగడానికి ఆక్సిజన్ అవసరం. అలానే మైక్రో ఆర్గానిజమ్స్ పెరగాలన్నా కూడా ఆక్సిజన్ అవసరం. సో, అందుకే దీన్ని మనం ప్రాణవాయువు అంటాం. సో, ఈ ఆక్సిజన్ అనేది ఏరోబిక్ బ్యాక్టీరియా పెరగడానికి ఆక్సిజన్ అవసరం. ఓకే. సో, ద టైప్స్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ కల్చర్స్. ఇవి కల్చర్ అంటే మనకు పెట్రి డిషెస్ అని ఉంటాది లాబొరేటరీలో. ఆ పెట్రి డిషెస్‌లో ఒక అగార్ మీడియం తీసేసుకొని, అగార్ మీడియంని వేడి చేసి, అందులో కొంత రకమైనటువంటి కెమికల్స్ నింపేసి, ఆ కెమికల్స్ నింపేసిన తర్వాత అదొక గాజు పాత్రలోకి మనం పోసిన తర్వాత ఏదైతే బ్యాక్టీరియాని ఏదైతే ఏదైతే వైరస్‌ని గనుక మనం గ్రో చేయాలనుకుంటామో అది దాని మీద ఏసి ఒక 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు గనక మనం ఇంక్యుబేట్ చేస్తే అది పెరుగుతుంది. సో, అప్పుడు మనం దాన్ని ఒక స్పాచులా తోటి అంటే చిన్న మీ యొక్క ఏంటి స్పాచులా అంటే తెలియదు గాని మనకు సర్జికల్ సూదులేస్తారు గదా! నీడిల్ అలాంటిది కానీ, మీకు ఉన్నటువంటి మన ఇండ్లల్లో చెంచాలుంటాయి గదా! చెంచాల 100వ భాగం అనుకోండి. చెంచా ఇంతున్నప్పుడు, ఇందులో 100వ భాగం అంటే ఇంత స్మాల్‌గా వస్తది గదా! ఆ స్మాల్ దాంతోటి ఎక్కడైతే బ్యాక్టీరియా మీడియంలో గ్రో అయిందో దాన్ని తీసేసి, దాన్ని మైక్రోస్కోప్ కింద చూడడం జరుగుతుంది. అంటే అది ఏ రకమైన బ్యాక్టీరియా, ఎలా పెరిగింది, ఈ 24 గంటలలో ఎలా పెరిగింది, 48 గంటలలో ఎలా పెరిగింది, 72 గంటలలో ఎలా పెరిగింది. ఒకవేళ పెరగకపోతే ఇంక దానికి ఏమన్నా యాడ్ చేయాలా ఏంటి అనేది చూసుకుంటాం. సో, అంటే ఇంకేదైనా సింథటిక్ మీడియా యాడ్ చేయాలా, జనరల్ మీడియా యాడ్ చేయాలా, గ్రోత్ మీడియా యాడ్ చేయాలా అనేది చూసుకుంటూ ఉంటాం. రైట్? సో, ఇది ఇలా మనం 24 గంటలు, 48 గంటలకు ఇలా వివిధ రకాలైనటువంటి బ్యాక్టీరియాస్‌ని చూడడం జరుగుతుంది. ఓకే. సో, ఇవన్నీ అవసరం లేదు మీకు. యాహ్! ఇదండి. ఇలా మనం లాబొరేటరీలో ఎలా చూస్తాము? ప్యూర్ కల్చర్ అంటాం మనం. కల్చర్‌ని గ్రో చేసినాము. మీరెప్పుడైనా అబ్డామినల్ అంటే మీకు పొత్తి కడుపులో బాగా నొప్పి వచ్చి డాక్టర్ల దగ్గరికి పోయి ఉంటారు గదా! వాళ్ళు మిమ్మల్ని మూత్రము అక్కడ పోసి ఆ డబ్బాలో పెట్టండి అంటారు. సో, ఎందుకు అంటారంటే, మీ యొక్క మూత్రంలో ఏదైనా బ్యాక్టీరియా గ్రో అయిందా? అంటే మీకు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందా? ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అనుకుంటే, అది ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చినటువంటి ఇన్ఫెక్షన్? అది తెలవాలంటే మనము కల్చర్ చేస్తాం. అంటే ఒక 48 గంటలు దాన్ని ఒక మీడియం మీద ఏస్తే అది పెరుగుతాది. ఆ బ్యాక్టీరియా పెరుగుతాది. ఆ పెరిగినప్పుడు ఏందంటే దాన్ని మనం తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి
అది ఏ బ్యాక్టీరియా? అది ఒకటి క్లెబ్సియెల్లా బ్యాక్టీరియానా, ఈకోలై బ్యాక్టీరియానా, లేదంటే నర్మోడిన్స్ బ్యాక్టీరియానా, లేదంటే ఇంకే వేరే రకాలైనటువంటి బ్యాక్టీరియా? ఏ రకమైన బ్యాక్టీరియా ఏంటి అని తెలవాలంటే మనం కల్చర్ చేయాలి. ఈ కల్చర్ చూడడానికి ఇలా ఉంటుంది. నేను పెట్రి డిష్ అన్నాను కదా, గాజు పాత్ర, ఇది ఇలా ఉంటుంది. సో ఇందులో మనం అగార్ మీడియాన్ని పోసిన తర్వాత బ్యాక్టీరియాను ఏదైతే మన దగ్గర సస్పెక్టెడ్ శాంపిల్ ఉందో ఆ శాంపిల్ని దీని మీద వేయడం వల్ల ఇది ఇలా పెరిగినట్టు తెలుస్తుంది. సో దాన్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద పెడితే అప్పుడు మనకు ఏంటి అనేది తెలుస్తుంది. రైట్? సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్టీరియల్ గ్రోత్ రేట్. సో బ్యాక్టీరియా ఏదైతే మనం పెరుగుతున్నప్పుడు మానవ జీవితంలో 3 రకాల స్టేజ్లు ఉంటాయి. ఒకటి చైల్డ్ ఏజ్, అడోలసెంట్ ఏజ్ అండ్ మిడిల్ ఏజ్ అండ్ బ్యారియర్. అంటే చిన్న పిల్లలుగా ఉన్న స్టేజ్, తర్వాత యుక్త వయసుకు వచ్చినటువంటి, తర్వాత మధ్య వయసులో ఉన్న వాళ్ళము, తర్వాత వృద్ధులం. అలానే బ్యాక్టీరియాలో కూడా 4 రకాలైనటువంటి ఫేజ్లు ఉన్నాయి. లాగ్ ఫేజ్ అంటే బ్యాక్టీరియా ఇలా గ్రో అవుతూ ఉంటుంది, అంటే పెరగదు, కానీ దానికి ఒక 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు అవసరం దానికి. ఇది లాగ్ ఫేజ్ అంటాం మనం. సో తర్వాత లాగ్ ఫేజ్ నుండి లాగ్ ఫేజ్కి వస్తుంది, అంటే అప్పుడు బ్యాక్టీరియా పెరుగుతుంది, గ్రాడ్యువల్గా పెరిగేస్తుంది. సో ఆ పెరిగినటువంటి స్టేజ్ని మనం లాగ్ ఫేజ్ అంటాం, అది గ్రోత్ ఫేజ్ అంటాం. సో ఒక స్టేజ్కి వచ్చాక, నువ్వు ఒక 25 సంవత్సరాలు వచ్చాక, ఒక 30 సంవత్సరాలు వచ్చాక నువ్వు ఇక పెరగమంటే పెరగవు. నువ్వు ఇప్పుడు 3 ఫీట్ల హైట్ ఉన్నావు, 4 ఫీట్ల హైట్ ఉన్నావు. ఇంకొక 10 సంవత్సరాలు పోయాక నువ్వు 6 ఫీట్లు అవుతావు. ఇక పెరగమంటే పెరగవు, ఎందుకంటే అది సాచురేషన్ స్టేజ్. సో నువ్వు చదువుదామన్నా చదివే శక్తి రాదు నీకు. బుక్కులు ఉంటాయి, ఐఏఎస్ కావాలనిపిస్తుంది, ఐపీఎస్ కావాలనిపిస్తుంది, ఎప్పుడు 40 సంవత్సరాలకు వచ్చినాక. కానీ అప్పుడు చదివే అంత ఓపిక ఉండదు. అంటే 100లో ఒక్కరిద్దరికి ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కు ఉండదు. అంటే సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. సో అలానే బ్యాక్టీరియా ఒక రేంజ్కు, ఒక గ్రోత్ రేట్కి వెళ్ళాక అది సాచురేట్ అయిపోతుంది, ఇక పెరగదు. అక్కడి నుండి ఏమైపోతుంది, ఇక నువ్వు సాచురేషన్ అయిపోయావు, మరి తదనంతరం చేయాల్సింది ఏంటి, నువ్వు చచ్చిపోవాలి. ఇక ఆ చచ్చిపోయేది ఏంటంటే డిక్లైన్ ఫేజ్ అంటాం, డెత్ ఫేజ్. ఇది మనం ఏదంటే జస్ట్ మీరే తీసుకోండి, మీరు 5 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుండి ఒక 45 సంవత్సరాలు, 45 సంవత్సరాల నుండి ఒక 80 సంవత్సరాలు. రైట్? సో ఇది ఫేజెస్ ఇన్ ది బ్యాక్టీరియల్ గ్రోత్. ఓకే పిల్లలు, ఒక నేను 5 మినిట్స్ ఉందండి. మీకు ఒక అర్థమయ్యే భాషలో మాత్రమే చెప్తున్నాను. ఓకే శ్యామ్జీ ఒక 5 నిమిషాలు ఉంది ఇంకా. ఓకే 5 అండి, నుంచి ఓకే 10. ఓకే 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 నైస్. సో ఇది ఏంటంటే బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ, బాడీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి కానీ, బాడీలోకి ఎంటర్ కాగానే అందరూ కరోనా వచ్చిందని, మరి దేశంలో ఉన్న వాళ్ళు అందరికి ఎందుకు రావట్లేదు కరోనా అంటే, కొందరిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంది, కొందరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంది. సో కరోనా వచ్చిన వాళ్ళు అందరు చేస్తున్నారా, అందరు చనిపోతారన్నా అంటే అందరు చనిపోరు. ఎందుకు చనిపోవట్లేదు సార్ అంటే, కొందరికి వివిధ రకాలైనటువంటి జబ్బులు ఉన్నాయి, కొందరికి వివిధ రకాలైనటువంటి జబ్బులు లేవు, కొందరికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. సో అందువల్ల వారి బ్యాక్టీరియా వైరస్ యొక్క గ్రోత్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలానే కొందరికి ఎప్పటికీ జలుబులు ఉంటూనే ఉంటాయి, కొందరు ఎప్పటికీ బాగుంటారు. అంటే వాళ్ళు యోగా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైతే బాడీకి, అంటే మన యొక్క శరీరానికి శ్రమని కల్పిస్తావో నువ్వు యాక్టివ్గా ఉంటావు.
ఎప్పుడైతే మనం లేజీగా తయారవుతావో నీలో నీ యొక్క శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధులను ఆహ్వానించే శక్తి పెరుగుతుంది, రైట్? సో దిస్ ఈస్ ద డెత్ రేట్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ స్టేజెస్. దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో బాడీ వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే డిఫెన్స్ మెకానిజం. సో దట్ ఈస్ కొన్ని ఏంటంటే మనకు సహజ సిద్ధంగా అంటే నేచురల్ రెసిస్టెన్స్ వస్తుంది. సో నేచురల్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది? ఒకటి మన తల్లిదండ్రుల నుండి రావచ్చు, లేదు అంటే మనం తినే ఆహార పదార్థాలు రావచ్చు, లేదు అంటే మనం పెరిగే ప్రకృతి ద్వారా కూడా డిఫెన్స్ అనేది మన బాడీకి వస్తుంది. సో ఏం చేస్తుంది డిఫెన్స్ అంటే? ఏదైతే వ్యాధి అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై మన బాడీలోకి ఎంటర్ అయ్యే సామర్థ్యం ఉందో అది ఎంటర్ కాగానే యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ జరిగి వచ్చినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేస్తారు. దట్ ఈస్ ద నేచురల్ ఫినామినా. That provides the defense against the infection by a number of the inherent mechanical and chemical barriers. సో వీటి ద్వారా అది పనిచేస్తారు. లేదు అంటే నాన్ స్పెసిఫిక్ డిఫెన్స్ మెకానిజం అంటే ఇది స్పెసిఫిక్ కాదు. నువ్వు ఏదైనా రోడ్ సైడ్ ఉన్నప్పుడు పొగ వచ్చినప్పుడు వెంటనే నువ్వు తుమ్మడం స్టార్ట్ చేస్తావు అంటే నీ బాడీలో ఉన్నటువంటి డిఫెన్స్ మెకానిజం సరిగా పనిచేయట్లేదు. నీ ఫ్రెండ్ తుమ్మట్లే, నువ్వే తుమ్ముతున్నావు అంటే వాడికి వ్యాధి నిరోధక శక్తి ఉంది, మన దగ్గరనే వ్యాధి నిరోధక శక్తి లేదు, రైట్? నువ్వు ఐస్ క్రీమ్లు తిన్నావు, నీకు ముక్కు కారడం స్టార్ట్ అయింది, దట్ ఈస్ అ ప్రాబ్లం. సో యువర్ బాడీ డజంట్ హ్యావ్ ద డిఫెన్స్ మెకానిజం. సిమిలర్లీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే మన బాడీలో యాంటీజెన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి. సో యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనకు దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? సో వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా రాదు అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? బాడీలో యాంటీబాడీస్ అనేది పెరుగుతాయి. బాడీలో పెరగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. అప్పుడు ఏ పరన్న జీవి కానీ ఏ మైక్రో ఆర్గానిజం కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు పెరగదు, రైట్? సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫెన్స్ మెకానిజం అంటే న్యాచురల్గా వచ్చేది, ఇంటర్నల్ డిఫెన్స్ మెకానిజం. న్యాచురల్గా వచ్చేది బై స్పేసిస్ అంటే మన వంశ పారంపర్యంగా వచ్చేదానికి డిఫెన్స్ మెకానిజం, రాడికల్గా వచ్చే డిఫెన్స్ మెకానిజం, అండ్ ఇండివిజువల్గా నీకు నువ్వు సంపాదించుకునేది, వివిధ రకాల యోగా చేయడం వల్ల తెచ్చుకునేది, ఆర్ ఎక్స్టర్నల్ డిఫెన్స్ మెకానిజం అంటే స్కిన్ ద్వారా, మ్యూకస్ మెంబ్రెయిన్ ద్వారా, అదర్ మెకానిజమ్స్ ద్వారా వచ్చేది, ఆర్ లేదంటే మీరు తుమ్మడం ద్వారా, దగ్గడం ద్వారా, లేదంటే చీమిడి చీదడం ద్వారా వచ్చే అటువంటి ఫినామినాస్. తర్వాత ఇంటర్నల్ బాడీ మెకానిజం అనేది ఏంటంటే మనకు నాన్ స్పెసిఫిక్ మెకానిజమ్స్ ఉంటాయి, స్పెసిఫిక్ మెకానిజమ్స్ ఉంటాయి. సో బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద సెల్స్ ఉంటాయి. లింపోసైట్స్ ఉంటాయి, ఇంటర్ఫెరాన్స్ ఉంటాయి, ఫాగోసైటోసిస్ ఉంటుంది, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటే మనం రక్త పరీక్ష చేసినప్పుడు 5 రకాల సెల్స్ చెప్తారు. న్యూట్రోఫిల్స్ అని, ఎసినోఫిల్స్ అని, బేసోఫిల్స్ అని, మోనోసైట్స్ అని. ఇవన్నీ మన తెల్ల రక్త కణాలలో ఉండేటువంటి కణాలు. సో మరి హౌ ద బ్యాక్టీరియా ఈజ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చూపెడుతుంది? మనకు ఆస్పరిజిల్లస్ నైగస్ ఉంటుంది. సో ఇది ఫంగస్, ఇది సిట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ చేస్తుంది మనకు. సో బ్యాక్టీరియం ఇది ఎస్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. క్లాస్ట్రీడియం బ్యూటిలిజం ఇది బిట్రిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియం సో మనకు లాక్టిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈస్ట్ ఉంది అంటే సాక్రోమైసిస్ సెర్వేసియా ఇది మనకు ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తుంది, చక్కెర ప్రొడక్షన్ చేస్తుంది, బ్రెడ్ని తయారు చేస్తుంది, ఇడ్లీని తయారు చేస్తుంది, దోశను తయారు చేస్తుంది. సో అలా సో లైపేజెస్ ఉంటాయి. సో ఇవి మనకు బట్టల సబ్బులు, తర్వాత సంతూర్ సబ్బు ఏదంటే డిటర్జెంట్స్ అండ్ బాత్ సబ్బులు ఉన్నాయి కదా, అది లిపోజోమ్స్ అని వాడతాం మనం. అంటే లిపోజోమ్స్ అనేది సెల్ మెంబ్రెయిన్ యొక్క అవుటర్ లేయర్స్. సో అవుటర్ లేయర్స్ ని మనం లైపేజెస్, మైసెల్స్ అని యూజ్ చేస్తుంటాం. సో అవి రిమూవింగ్ ది ఆయిల్స్ అండ్ సబ్స్టాన్సెస్ అండ్ పార్టికల్స్ ఆన్ ద బాడీ. సో సిమిలర్లీ different type of the strains and different type of the bacteria and different type of the fungi we use to
to treat and cure the various diseases. Okay. So with this, I stop my lecture. If you have any queries, you feel free to ask me. Okay, thank you, శ్యామ్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలకి ఇప్పుడు మైక్రో ఆర్గానిజం సంబంధించి చాలా మంచి విషయాలను తెలియజేశారు. మాకు కూడా చాలా డౌట్స్ క్లియర్ అయినాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో పిల్లలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే అటెండెన్స్ లింక్ కూడా చాట్ బాక్స్లో ఉంది. సో శ్యామ్జీ గారికి ధన్యవాదాలు తెలుపవలసిందిగా నేను శశికళాధర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ Kakatiya Kutuhal Warangal Vijnana Bharati team, we are very thankful to today's speaker and presenter, Dr. Perugu Shyamji, Assistant Professor. Sir, we are very thankful to you, sir. During these tough times, during this pandemic, this is a very important topic you have chosen, and you spent your valuable time. We are very thankful to you, and you filled our teachers and children brains with the current topic, impact of microorganisms on human health, and you given a important suggestions to how to improve the immunity system and how to clean purpose of cleaning hands. So we are very thankful to you, sir. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో పిల్లలు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. యాంటీజెన్స్ యాంటీబాడీ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని ఒకటి అడిగారండి. సో యాంటీజెన్ యాంటీబాడీ అంటే యాంటీబాడీస్ మనకు నార్మల్గా 5 రకాలు ఉంటాయి. ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ, ఐజీడి, ఐజీఈ. మనం పుట్టుకతోనే మన యొక్క తల్లి నుండి మనకు 2 రకాల యాంటీబాడీస్ వస్తాయి. అది ఏంటంటే ఐజీజీ, ఎం అండ్ ఐజీజీ. అంటే వ్యాధి నిరోధక శక్తి మదర్ నుండి మనకు వస్తుంది. ఎలా వస్తుంది? మనం పుట్టగానే బొడ్డు తాడుని కట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ అంబెలికల్ కార్డ్. అంటే మదర్ నుండి నీకు క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఆ త్రూ అవుతుంది, ఆ ఛానల్ త్రూ అవుతుంది. సో అది ఒకటి. తర్వాత ఏదైనా తీసుకోగానే మనకు కరిగిపోతుంటుంది కదా, అది ఐజీఏ. మీ యొక్క సలైవల మీ నోరులోనే ఉంటుంది ఐజీఏ యాంటీబాడీ. తర్వాత ఐజీఈ, మీరు ఎప్పుడైనా కెమికల్స్ కానీ ఒక పొగకి కానీ వేరే రకానికి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ఏదైనా గోంగూర కర్రీ తిన్నప్పుడు కానీ, బెండకాయ కర్రీ తిన్నప్పుడు కానీ, పొటాటో కర్రీ తిన్నప్పుడు కానీ, కొందరికి మాత్రమే బాడీ మీద ర్యాషెస్ వస్తాయి. అంటే దురదలు లేవడము, బాడీ ఎర్రబడము, కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు రావడము, తుమ్ములు దగ్గులు రావడము, ఇదంతా ఏంటంటే అలర్జీ. దానికి రెస్పాన్సిబుల్ ఐజీఈ యాంటీబాడీ. సో ఇవి యాంటీబాడీస్ అంటే వాటితో ఫైట్ చేస్తాయి. అంటే ఎందుకు రెస్పాన్స్ అవునాయి అంటే బయట నుండి యాంటీజెన్ మీకు బాడీలోకి వచ్చింది, మీ బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఫైట్ చేయలేకపోయినప్పుడు దాని రెస్పాన్స్ చూపెడతారు. న్యాచురల్గా చేస్తాయి, కానీ చేసే సామర్థ్యం లేనప్పుడు యాంటీజెన్స్ని ఎదుర్కొనే శక్తి నీ యాంటీబాడీస్కి లేనప్పుడు, నీ బాడీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్కు రెడ్ బ్లడ్ సెల్స్కు లేనప్పుడు అదేం చేయలేదు. అందువల్ల మనకు రిజల్టింగ్ డిసీజెస్ అని అగుపడతాయి. సో యాంటీజెన్ అనేది బయట నుండి వస్తుంది, యాంటీబాడీ అనేది నీ బాడీలోనే ఉంటుంది. సో యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అంటాం మనం. అందులో క్లాసెస్ ఉంటాయి. సార్ ఇంకొక డౌట్ సార్. సార్, మైక్రో ఆర్గానిజమ్స్ బెడ్షీట్స్, తర్వాత డోరు, వాల్స్, ఫ్లోర్ మీద కూడా ఉంటాయని అడిగారు సార్. మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎవ్రీవేర్ ఉంటాయి. మన పుట్టుక నుండి మనకు చావడం మధ్యలో మైక్రో ఆర్గానిజం ఉంటాయి. అది నీ గోర్లలో ఉండొచ్చు, నీ ఎంటుకలలో ఉండొచ్చు, నీ బాడీ నీ పొట్టలో ఉంటుంది,
నీ మూత్రంలో ఉంటుంది, నువ్వు పోయే మోషన్లో కూడా ఉంటుంది. అలానే ఏదైతే మైక్రో ఆర్గానిజం ఇప్పుడు పెన్ను మీద ఉంటుంది, పేపర్ మీద ఉంటుంది, డోర్ మీద ఉంటుంది, బట్టల మీద ఉంటుంది. అలా కనుక లేకపోతే ఈరోజు కరోనా వైరసే లేదు కదా, కరోనా రోగమే లేదు కదా. సో అంటే ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క బ్యాక్టీరియా కొంత లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఒక్కో వాహకం అంటే క్యారియర్స్ దాని మీద ఒక దాని మీద 3 గంటలు ఉంటుంది, ఒక దాని మీద 6 గంటలు ఉంటుంది, ఒక దాని మీద 24 గంటలు, ఒక దాని మీద 48 గంటలు, మ్యాక్సిమం 70 to 48 అవర్స్ వరకు మాత్రమే ఉండగలుగుద్ది ఎక్స్టర్నల్ సోర్స్. దానికి ఏంటంటే ఒక వాహకం, ఒక క్యారియర్ కావాలి, అంటే ఒక బాడీ కావాలి. ఒక లివింగ్ ఆర్గానిజం బాడీ అయితేనే అది అందులోకి పోయి రిప్లికేట్ అవుతుంది. అప్పటి వరకు అది మ్యాక్సిమం 72 అవర్స్ వరకు మాత్రమే బ్రతకగలుగుతుంది వేరే సోర్సెస్ అదర్ దాన్ ద లివింగ్ ఆర్గాన్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో పిల్లలు మీరు ఇంకా అంటే చాట్ బాక్స్ లో పెట్టిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా వారికి పంపించి మీకు ఆన్సర్స్ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాము. సో అటెండెన్స్ లింక్ మీరు ఫిల్ చేస్తున్నారు అనుకుంటున్నా, అందులో చాట్ బాక్స్ లో పెట్టడం జరిగింది. సో మళ్ళీ రేపు 4th డే మనం కలుసుకుందాం. మరి ఈ రోజు సెషన్ ని మనం ప్రార్థనతో ముగించాల్సిందిగా రామనాథం గారిని నేను కోరుతున్నాను. జ్ఞానేశ్వర్జీ పాడు చేస్తున్నా. కానీ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. సో మళ్ళీ రేపు 5 గంటలకి మీరు అంటే 4:45 to 5 మధ్యలో జాయిన్ కండి. రేపు కలుసుకుందాం. రేపు ఎల్లుండి కూడా ఇంకా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ధన్యవాదాలు. ఇంతటితో ఈ రోజు ఈ సెషన్ అండ్ ఈ రోజు ప్రోగ్రాం ముగుస్తుంది.